తలమానికంగా ఒక ఐకాన్ లాగా నిలబడినటువంటి నందమూరి తారక రామారావు గారి పేరు మీద జరుగుతున్నటువంటి ఇవాళ అవార్డ్స్, ఆ అవార్డ్స్ని కళావేదిక ద్వారా జరగడం, కేవి రమణమూర్తి గారు స్థాపించినటువంటిది. వారు కూడా నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు. వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సూన్ ఐ విల్ బి బ్యాక్ ఆన్ టు ద స్టేజ్ విత్ మోర్ గుడ్ నెంబర్స్ ఆఫ్ నందమూరి తారక రామారావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సింహ గారు, థ్యాంక్ యూ సో మచ్. వారి ఎనర్జీని ఇంకాసేపట్లో మనం చూస్తాము. ఇప్పుడు భగవంతుని తలుచుకుంటున్నాం కాబట్టి శుక్లాంబరధనాన్ని వెళ్తున్నారు. ఇంకాసేపట్లో తర్వాత మనం పిలిస్తే ఆయన స్టేజ్ని రాక్ చేస్తారనమాట. ఆయన పర్ఫార్మెన్స్ని ఇంకాసేపట్లో చూద్దాం. బట్ బిఫోర్ దాట్ కళావేదిక ఎన్టీఆర్ అవార్డ్స్ ఇవాళ మరి ఆ అవార్డ్స్ అందుకున్న వాళ్ళందరికీ ఇందాకే చెప్పాను కంగ్రాచులేషన్స్ అని. మరి ఒక ప్రతిభని ప్రోత్సహిస్తూ ఇలాంటి అవార్డ్ని ఇచ్చి ఇంకా మరింత ప్రతిభని ఉత్సాహం కలిగిస్తున్నారని చెప్పాలి. సో దట్ మీరు ఈలోపు కళావేదిక ఏవి అండ్ అలాగే వేగా జ్యువెలర్స్ ఏవి కూడా రెడీ చేసి పెట్టుకోండి. సో దానికంటే ముందు ఇప్పుడు మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ వస్తున్నారు. ఆయన ఒక్క మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే రాకపోవచ్చు, ఆల్రౌండర్ రవి అంటేనే వస్తారు ఆయన. ఆల్రౌండర్ రవి ఒకటోసారి, రెండోసారి ఆయన ఇక్కడే ఉన్నారు. ఆయన ఎంట్రీ కొంచెం లేట్ అవుతుంది అని చెప్పాను, ఆయన అటు ఇటు తిరగడానికి వెళ్ళారేమో. సో రవి ఉంటే రవిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ఇంకాసేపట్లో డెఫినెట్గా అవార్డ్స్ ప్రజెంట్ చేస్తారు. మురళీమోహన్ గారి చేతుల మీద కూడా చాలామంది అవార్డ్స్ తీసుకోవడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఎన్టీఆర్ గారు మురళీమోహన్ గారి అనుబంధం చాలా చాలా అద్భుతం అని చెప్పాలి. దాని గురించి కూడా వారి మాటల్లో వింటే బాగుంటుంది. అఫ్కోర్స్ వారిద్దరి కాంబినేషన్ మనం చూసాము. బట్ ఎస్ యా రవి గారు మీరే వచ్చారా, మీతో పాటు ఎవరినైనా రాజకీయ నాయకుల్ని వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చారా? అందరినీ తెచ్చారా? ఓకే, మరి ఆలస్యం చేయకుండా మీకు మైక్ ఇచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. మరి ఈరోజు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్కి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే విచ్చేసినటువంటి అధిరథ మహారథంతో కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మీ అందరి కోసం అన్నగారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ సో నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ ఈరోజు ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్లో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ని మీకోసం చేయబోతున్నాను. సో అదేంటంటే కనుక బ్యాక్ సైడ్ ఎల్ఈడి స్క్రీన్ వస్తుందండి. దీని మీద ఏంటంటే కనుక సో గుక్క తిప్పకుండా వితిన్ ఒక 10 minutesలో దాదాపుగా 70 వాయిసెస్ని ఒక 10 minutesలో మీకోసం ప్రజెంటేషన్ చేస్తానండి. అస్ అ వెరీ యూనిక్ కాన్సెప్ట్ ఇది. మీరందరూ కూడా చక్కగా సంతోషంగా ఈ యొక్క యూనిక్ మిమిక్రీ కాన్సెప్ట్ని చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్న బ్యాక్ సైడ్ ప్లే ఫర్ మిమిక్రీ వీడియో. ఏమండి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క నందమూరి అభిమానులకి ఏమండి ఈరోజు ప్రతి ఒక్కరు అవార్డులు తీసుకుంటున్న వారందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నానమ్మా. అందరూ సంతోషంగా ఉండాలి, అందులో మనం ఉండాలని జై శ్రీమన్నారాయణ, సర్వే జన సుఖినో భవంతు. అయిపోయా, జై శ్రీమన్నారాయణ. అందరికీ ధన్యవాదాలు. జీవితంలో ఇలాంటి అవార్డుల ఫంక్షన్ ఎన్నో జరగాలి. అన్నగారు అంటే ఎన్టీఆర్ గారు ఇలాంటి అవార్డ్స్ జరుపుతున్నటువంటి ఈ కార్యక్రమంలో వచ్చిన అందరికీ నమస్కారాలు. నమస్కారం. ఆరోగ్య సూత్రాలకి స్వాగతం. అవార్డు తీసుకున్న వారికి ధన్యవాదాలు. అందరూ సంతోషంగా ఉండాలి. మే భాయర్ బహనో मैं हिंदुस्तान के लिए अंदर की नमस्कार. स्वच्छ भारत, India is the most beautiful country. I love my Indian people. Thank you so much for support and everyone. मैं सोनिया गांधी हूँ. अवर राहुल बेटा अपकमिंग प्राइम मिनिस्टर. థ్యాంక్ యూ సో మచ్. ఏం మాట్లాడుతున్నారు? కూర్చో. ఇక్కడ అన్నగారు అవార్డు జరుగుతుంది, చాలా సంతోషంగా ఉంది. కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లమ్మ, నమస్తే నమస్తే. ఈరోజు ఎన్టీఆర్ అవార్డు తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ముందే చెప్పాను తమ్ముళ్ళు, అన్నగారి పేరు మీద ఆ రకంగా ముందుకు పోవాలి, గట్టిగా చెప్పలు కొట్టాలి తమ్ముళ్ళు. ఏందా లొల్లి? ఆడోళ్ళు మోపైనారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న రాఘవి మీడియాకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుకు పోవాలి. అన్న వచ్చాడు, ఈరోజు అవార్డులు ఇస్తున్నాడని చెప్తా ఉన్నాను. ఈరోజు అవార్డు తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఏమండి పాదయాత్ర అంటే ఏంటండి? పాదయాత్ర అంటే పాదాల మీద నడుస్తూ చేసే యాత్ర. ఈరోజు అవార్డు తీసుకుంటున్న వారికి ధన్యవాదాలు. అరే బాబు ఓయ్, ఈరోజు చూస్తూ ఉన్నాం ఇంతమందికి అవార్డులు ఇస్తున్నారు, నాకు కూడా అవార్డు ఇవ్వండి రాబోయ్. నేను కూడా చాలా చేస్తూ ఉన్నాను. చూశారా, అసలుకి అవార్డులకి పేరు పెట్టిందే నేను. అవునా కదా జ్యోతి?
జ్యోతి ఎక్కడ ఉందో అడగండి. ఎన్ని దేశాలు నా తెలుగింటి ఆడపడుచులకు, నా అక్క చెల్లెమ్మలకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, నిజంగా ఇలాంటి అవార్డులు ఎన్నో జరగాలి, ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పరిశ్రమ బాగుండాలి. నిజంగా సినీ పరిశ్రమలో ఇలాంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ ఇలాగే వెళ్ళాలి. జానకి కత్తందుకు జానకి, నాకు కూడా అవార్డు రా నా యాల్ది. నిజంగా ఎన్టీఆర్ గారి మీద ఇస్రో అవార్డు తెలుగు సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరు కూడా గర్వించదగ్గగా ముందుకెళ్ళాలి. ఈరోజు చూస్తున్నాం నాన్నగారు ఎన్టీఆర్ అవార్డ్స్ ఈరోజు ఇస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేనమే నాగార్జున ఎన్టీఆర్ గారు ఇస్తున్నటువంటి ఈ అవార్డ్స్ అందరూ కూడా స్వాగతం సుస్వాగతం. అందరూ కూడా బాగుంది. అంటే నాకు ఈరోజు ఇలాంటి అవార్డులు మరెన్నో జరగాలని నేను మనస్ఫూర్తితో కోరుకుంటున్న వ్యక్తిని. నేను ఈరోజు ఇలాంటిగా ముందుకు వెళ్ళాలని. ఏమయ్యా, అన్నగారు అవార్డ్స్ పెట్టి అన్నగారి పేరు మీద అవార్డ్స్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ షిరిడి సాయినాథుడు ఆశీస్సులు ఉండాలి. ఐ బాబే డార్లింగ్, మా అంటే సిగ్గేస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. ఇలాంటి అవార్డు ఫంక్షన్లో నన్ను కూడా పిలుస్తుంది. ఏమంటే ప్రెసిడెంట్ గారండి, నేను మీ సిట్ బాబునండి. ఈరోజు మనకి ఎన్టీఆర్ అవార్డ్స్ ఇస్తారు కదండి, నేను కూడా అక్కడ ఉంటుంది, అది ఉంటుందండి సిట్ బాబు. ఏంటి ఇందానం చూస్తాను ఏదో పెట్టమో వేసుకొని, నీ హైట్ ఎంత నా హైట్ ఎంత, లైఫ్లో అంటే అవార్డులు తీసుకోండి, మీకన్నా తోపు ఎవరు లేడు. వాట్సాప్ మా రౌడీ గాయస్. అండ్ ఈరోజు అవార్డ్స్ తీసుకుంటున్నా మీ అందరికీ రౌడీస్, మీరు అందరు కూడా ఇట్లాగే ఉండాలి. నాకు అవార్డు ఇస్తా అన్నారు, కాకపోతే జీవితం రాలేదు, అందుకే నేను రాలేదు. చాలా సంతోషమా ఇదా అవార్డులు అంటే ఇలాగే ఉండాలి, ప్రతి కళాకారుని గుర్తించాలి, తెలుగు పరిశ్రమ అందరూ ఈ విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, కమ్ముకుంటున్న కారు చీకట్లు నేను మింగేసని విర్రవిగుతున్నాయి రా భైరవా. ఓడిపోయిన నీ ప్రేమ కోసం మళ్ళీ ఏరా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులకు తెలుసుగారా. ప్రతి ఒక్కరు బాగుండాలండి, పరిశ్రమలో ఇలాంటి అవార్డులు ఎన్నో జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా అందరూ కూడా వచ్చారా, ఏ రోజు అవార్డు తీసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి, బాగుండాలి. తెలుగు పరిశ్రమ కలమా తల్లి ముద్దుపేట బ్రదర్ కూర్చొని బాగుండాలి, అందరూ బాగుండాలి. అవార్డులు ఎన్నో కార్యక్రమాలు జరగాలని కోరుకుంటూ, అమ్మలే నన్ను చంపి సమాధిలో కుళ్ళబెట్టారు, నిన్ను వదల బొమ్మాలే వదలా. రాజా నేను బుద్ధ చెప్పా, ఇలాంటి అవార్డులు ఎన్నో జరగాలి, మనస్ఫూర్తిగా ఉండాలండి. ఏమండి మన పరిశ్రమ అంటే అందరిది కదండి. అదిగే అన్నా 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 నాకు కూడా వాటితే బుచ్చకన్నా ఎంఎస్ నారాయణ, ఎం అంటే మందు, ఎస్ అంటే శివుడు. ఇలాంటి అవార్డు ఫంక్షన్లు పెడుతున్న ఎన్టీఆర్ గారికి, అన్నగారికి నమస్కారాలు తెలియజేస్తూ, ఎన్టీఆర్ గారు అవార్డ్స్ అంటే మామూలుగా ఉంటుందా ఏంటి, మా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇవప్పా ఎన్టీఆర్ అవార్డ్స్కి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇలా కార్యక్రమం పెట్టిన ప్రతి ఒక్కరికి గట్టిగా చెప్పగొట్టండి, మొత్తం గబ్బులు ఎప్పుతున్నారే. ఆ రకంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుకు పోతూ ఉండాలి. వచ్చే ఏమంతా సెటప్ పేజీలు ఏటైందని చేస్తానన్నా, అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళావు కదా, ఆ మాత్రం టపాటప్పుడు ఆడిపోవాలి. అందరూ కూడా చదువుతాం బావా, ఎన్టీఆర్ అవార్డ్స్ వస్తున్నాయి అంట బావా, కళావేదికి వచ్చిన వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను బావోయ్. చాసిని దసరావుల పొట్టు ఎస్పి డొక్కలు కొట్టి డిగ్గిలు ఎట్టేయగలం, మనసు అన్నాక కాసంతా కళా పోసుడు. ఎన్టీఆర్ అవార్డ్స్ చేస్తున్నాడు. ఓడిపిచ్చి పుల్లన్న, ఓడిపిచ్చి చెక్కన్న, విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా అవార్డు తీసుకుంటున్న వారికి శుభాకాంక్షలు. అయ్యి బాబోయ్, ఇదిగో ఈరోజు కళావేదిక ఎన్టీఆర్ అవార్డ్స్ అందరు చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఇదిగో మామూలుగా ఉండదు. థ్యాంక్ యూ సో మచ్, అందరికీ కంగ్రాచులేషన్. అక్క ఎవరక్క నువ్వు, గ్రాంతరవాసి కప్పలాగున్నావో, అబ్బా ఆహా ఆ మాత్రం మాకు తెలియదా అక్క, ఇప్పుడే వస్తానక్క, అందరికి శుభాకాంక్షలు అక్క. ఏమాత్రం ఇంతమంది అవార్డులు ఇస్తున్నారు, అవార్డులు తీసుకుంటున్న వారికి శుభాకాంక్షలు, పెడుతున్న వారికి బ్లెస్సింగ్స్. ఆ మాత్రం ముందుకెళ్ళాలని. రాఘవా, నీ భయంతో నన్ను చంపేస్తున్నావు రాఘవా. ఇదిగో పిన్ని, అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఏమండి సావిత్రి గారు, తరతరాల నుంచి ఇలాంటి అవార్డులు ఎన్నో జరగాలండి. ఏమండి మగజాతినే కాదండి, తెలుగు పరిశ్రమను కూడా లేకండి నా జల. అల్లుడు గారు,
మన కళావేదిక ఎన్టీఆర్ అవార్డ్స్ వారందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరంతా ముందుకెళ్ళి. సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, సో ఇక్కడ ఈ అవార్డు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా అందరికి కూడా ఆల్ ది బెస్ట్ నా ఇష్టం చూస్తున్నాను. ఏటో మీరేటో మీ విధానాలేటో బాగుండాలి. తెలుగు పరిశ్రమ అంటేనే అందరు కూడా అరే మార్పు చెందిన వాడే మనిషి అని మంచి మాటలతో ఈరోజు ఎన్టీఆర్ అన్నగారు యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఈ తెలుగు పరిశ్రమకి ఉంటాయి అని తెలియజేస్తూ ఏంటి నేనేంటి ఉప్పల్ బాలేండి ఇక్కడ ఎన్టీఆర్ అవార్డ్స్కి వచ్చానండి. థ్యాంక్ యూ అండి, చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. ఏంద్రవాడు ఎన్టీఆర్ గారు ఎండి కరిగిన బంగారు కరిగిన మనసు కరగదమ్మ ఉంటానన్నా అన్న ఉంటానే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలా అన్నగారి పేరు మీద ఎన్ని వాయిస్లైనా చేయొచ్చు. ఈరోజు ఎన్టీఆర్ అవార్డ్స్ తీసుకున్న ప్రతి ఒక్కరికి అండ్ స్పెషల్గా రాఘవి మీడియా వారికి అండ్ మధు అన్నకి, సీనానికి, అలాగే మా ప్రొడ్యూసర్ తేజ అన్నకి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అండ్ ది లెజెండరీస్ మురళీమోహన్ గారి ఎదురుగా ఈరోజు ఈ చక్కటి కార్యక్రమం చేయడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది. నా పేరు ఆల్రౌండర్ రవి అండి. ఇదే కాన్సెప్ట్తో 5 నిమిషాల్లో 50 వాయిస్లు చేసి 18 నిమిషాల్లో 100 వాయిసెస్ చేసి 4 ప్రపంచ రికార్డులు మిమిక్రీలు చేయడం జరిగింది. దీన్ని ఈరోజు మీకోసం ప్రజెంటేషన్ ఇచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. సదా మీ సేవలో. అండ్ ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ సో మచ్. దట్ వాజ్ అమేజింగ్. సో ఇంతమంది డెఫినెట్గా ఇక్కడ చాలామంది కళాకారులు ఉన్నారు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన బోలెడి ప్రతిభావంతులు ఉన్నారు. వారందరితో పాటు ఎంతోమంది యాక్టర్స్ని కూడా, హీరోస్ని కూడా తన మిమిక్రీతో ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. సో థ్యాంక్ యూ రవి. అండ్ నా ఇందాక నేను చెప్పినట్టు కళావేదిక నిర్వహిస్తున్న ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్, ఇది నా వేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్. సో పవర్డ్ బై అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్, క్యాపిటల్ 45, వర్మ స్టీల్, గోల్డెన్ క్రిస్ట్ అండ్ తత్వ గ్రూప్, డాక్టర్ నెట్, శ్రీనే ఇన్ఫ్రా, వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సో ఎస్, ఎన్టీఆర్ నట సార్వభౌముడు, తారక రాముడు. ఆయన మనుషుల్లో మహానుభావుడు, పురుషుల్లో పురుషోత్తముడు. అది వెంటతీరైన రాజకీయ రంగమైన ఆయన ఒక చరిత్ర అంతే. కారణ జన్ములు అంటూ ఉంటాం, అందులో కొంతమందినే మనం వింటూ ఉంటాం. అందులో ఒక పేరు నందమూరి తారక రాముడు. మరి ఆయన పేరు మీద నిర్వహిస్తున్న ఈ ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ అంగరంగ వైభవంగా జరుగుతుంది. మరి ఆయన పేరు తలుచుకొని మనం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ ఎంతోమందికి ఎన్నో అనుభూతులు ఉంటాయి, ఎంతోమందికి అనుబంధం ఉంటుంది. వాటన్నిటిని ఇంకాసేపట్లో మనం విందాము. దానికంటే ఎందుకంటే అతి గొప్పదైన అవార్డు అని చెప్పాలి, ఎందుకంటే దానికి యాడ్ అయిపోయింది పేరు ఎన్టీఆర్. సో ఆ పేరు యొక్క గొప్పదనం, అద్భుతం, అఖండం, అమోఘం అని చెప్పాలి. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అజయ్ గారికి ఈ కార్యక్రమానికి వెల్కమ్ చెప్తున్నాం. అండ్ అలాగే హీరో తిరువీర్ గారికి కూడా ఈ కార్యక్రమానికి వెల్కమ్ చెప్తున్నాం. హర్షవర్ధన్ గారు వెల్కమ్. అండ్ ఇప్పుడు ఆలస్యం చేయకుండా నా మాటలు ఏవీలు చూస్తున్నారు, కాకపోతే పాటలతో మీ ముందుకు వస్తూ ఉంటున్నారు సింహ గారు. అసలే ఆయన అంతసేపు అక్కడ నుంచోపెట్టడం చాలా కష్టం అనమాట. ఆయనలో ఉన్న సింగర్ ఊరుకోరు. అలాగే దాము గారికి కార్యక్రమానికి వెల్కమ్ చెప్తున్నాము. ఏవి చూసాము, ఎన్టీఆర్ గారి విశ్వరూపాన్ని చూసాము. ఇప్పుడు వారు నటించినటువంటి కొన్ని అద్భుతమైన చిత్రాల్లోని ప్రతి పాట కూడా ఆణిముత్యమే. కలెక్షన్ చేస్తుంటే అసలు ఏది పాడాలో తెలియలేదు. రిక్వెస్ట్ తేజస్వి టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఒక మెడ్లే, చిన్న మెడ్లే మీకోసం. ఐ హోప్ యూల్ ఎంజాయ్ దట్. సింహ గారు సూపర్. అసలు Thank you very much. Thanks a lot. అందరికీ ఆ మెమరీస్ అన్ని వచ్చాయి అనుకున్నాను నేనైతే. డెఫినెట్గా ఆ పాటలు అందుకే అంటారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని, ఎవర్ గ్రీన్ సాంగ్స్ అనమాట అవి. ఇప్పటికీ అంతే జోష్ని, అంతే ఉత్సాహాన్ని, అంతే ఎనర్జీని ఇస్తూ ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ ఆ బ్యాక్గ్రౌండ్లో ఆ విజువల్తో కలిపి పాడడం చాలా చాలా బాగా అనిపించింది నాకు. Thank you very much. సో సూపర్. మీరు ఆల్వేస్ ఆ ఎనర్జీ కనిపిస్తూనే ఉంటుంది. అండ్ దిస్ టైం లైక్ ఆ వెనకాల విజువల్స్ చూస్తూ ఉంటే ఇంకా ఇంకా ఆనందం వచ్చిందనమాట. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్. ఇది కొన్ని మిస్టేక్స్ ఏమైనా ఉంటే క్షమించాలి. బట్ నాకు ఎన్టీఆర్ గారు అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇన్స్పైరింగ్ అండి. నేను అందరు హీరోస్కి పాడాను, కానీ ఎందుకో నా వాయిస్లో బాలయ్య గారికి పాడేటప్పుడు, ఎన్టీఆర్ గారి పాటలు పాడేటప్పుడు వేరే లెవెల్గా వస్తుంటుంది. థ్యాంక్స్ వన్ అండ్ ఆల్. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. అండ్ ఎస్, మరి ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన హీరో ఆనంద్ దేవరకొండ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. అండ్ కాంబినేషన్, బెస్ట్ కాంబినేషన్, సూపర్ కాంబినేషన్, బ్లాక్ బస్టర్ కాంబినేషన్, 100 crores కాంబినేషన్ పక్కపక్కనే ఉన్నారనమాట. సాయి రాజేష్ గారు, బేబీ కాంబినేషన్. ఆఫ్ కోర్స్ ఎస్, వెయిట్ చేస్తున్నాం ఈ కాంబినేషన్లో ఇంకో సినిమా కోసం, ఈగర్లీ వెయిటింగ్ ఫర్ అనదర్ బ్లాక్ బస్టర్ అనమాట. సో ఎస్, ఆలస్యం చేయకుండా ఇప్పుడు మనం అవార్డ్స్లోకి వెళ్ళిపోదాము. అండ్ ముందుగా
ఐ రిక్వెస్ట్ వెన్యూలో ఉన్న వారందరినీ కూడా నుంచొని వారిని స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాము. వారిని వేదిక మీదకి పిలిచినప్పుడు అండ్ దానికంటే ముందు వారికి ఈ అవార్డుని అందించడానికి నేను వేదిక మీదకి కొంతమందిని అద్భుతమైన వ్యక్తుల్ని, అఫ్కోర్స్ మంచి మంచి సినిమాల్ని ప్రోత్సహించే వ్యక్తుల్ని, సో మా అసోసియేషన్కి సంబంధించి అండ్ అలాగే ప్రొడ్యూసర్ కౌన్సిల్కి సంబంధించి వారందరినీ కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాము. అండ్ బిఫోర్ దట్ ఐ రిక్వెస్ట్ మరి నందమూరి వంశం నుంచి ఇక్కడికి విచ్చేసిన నందమూరి మన ఎన్టీఆర్ గారి కొడుకు అండ్ నందమూరి మోహన కృష్ణ గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో వారి పుత్రులే కాదు, ఆయన సినిమాటోగ్రఫర్ కూడా. సో ఎన్నో అద్భుతమైన చిత్రాలకి, ఎన్టీఆర్ గారి చిత్రాలకి ఆయన సినిమాటోగ్రఫర్గా వ్యవహరించడం జరిగింది. సో వారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ అలాగే ఈ అవార్డుని ప్రజెంట్ చేయడానికి ఇంకొంతమందిని వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాం. అండ్ ముందుగా ప్రసన్న కుమార్ గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే మాదాల రవి గారిని కూడా వేదిక మీద రాష్ట్రంగా ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ దామోదర ప్రసాద్ గారిని కూడా వేదిక మీద రాష్ట్రంగా ఆహ్వానిస్తున్నాము. దామో గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే అట్లూరి నారాయణరావు గారిని కూడా వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ నాకు ఆల్వేస్ ఆయన క్రమశిక్షణ కనిపిస్తూ ఉంటుంది. ఆయన ఎంతోమందికి ఆదర్శం అని చెప్పాలి. లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అని ఈ జనరేషన్కి ఆయన ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. కాకపోతే ఆయన ఎన్నో పాత్రల్ని పోషించడం జరిగింది. అది వారాల అబ్బాయి అయినా, శ్రీమతి గారైనా, ఎర్రమల్లెలు అయినా, ఇలా ఎన్నో అత్యద్భుతమైన చిత్రాలు, మన ఊరి పాండవులు అయినా ఎన్నో బ్లాక్ బస్టర్స్ని అందుకోవడం జరిగింది. లెజెండరీ యాక్టర్గా కొంతకాలం ఇండస్ట్రీని ఏలడం జరిగింది. అండ్ మంచి సినిమాల్లో ఆ తర్వాత మంచి పాత్రల్లో మనందరినీ మెప్పించడం జరిగింది. సో క్రమశిక్షణకి మారు పేరు, అత్యద్భుతమైన వ్యక్తి, అత్యద్భుతమైన నటుడు, లెజెండరీ యాక్టర్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మురళీ.
అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆ అవార్డుని బాలేబాబాకి చేర్చవలసిందిగా కోరుకుంటున్నాము. అవార్డు తీసుకొని రండి. సో హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకొని హ్యాట్రిక్ హిట్స్ మనందరికీ, బ్లాక్ బాస్టర్ హిట్స్ని మనందరికీ అందించిన నందమూరి బాలబాబు గారి అవార్డుని సో మోహన రూప గారు, మన నందమూరి తారక రాముడి మనవరాలు గారు, ఆవిడ గ్రాండ్ డాటర్, సో వారిని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. డ్రీమ్ తోటి ఏం రాలేదు, ఒక యాక్సిడెంట్ లాగా జరిగిపోయింది. కానీ ఈరోజు చూస్తే అక్కడ ప్రాబ్లీ ద గ్రేటెస్ట్ యాక్టర్ ఆఫ్ ఆల్ టైమ్ ఎన్టీఆర్ గారు ఒక అవార్డ్ మీద ఎన్టీఆర్ సార్ పేరు ఉండటం, దానికి అది నాకు రావటం, ఇట్స్ కంప్లీట్లీ డెస్టినీ ఐ ఫీల్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ మై డైరెక్టర్ ఫర్ దట్, Sai Rajesh. Thank you for thinking of me for this role and encouraging me. Hopefully we make so many more successful films. Thank you so much, Anna. And to the whole team of Baby, everybody, SKN, Dheeraj, all the cast and crew, thank you so much. Yeah.
థ్యాంక్ యూ ఆనంద్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ అవార్డ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. లుకింగ్ ఫార్వర్డ్ ఇంకా బోలెడ్ అనే సక్సెస్ల కోసం. థ్యాంక్ యూ ఆనంద్, థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే రిక్వెస్ట్ అద్దంకి దయాకర్ గారు కూడా వేదికని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ నా ఇప్పుడు బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ గోస్ టు సాయి రాజేష్ గారు. సో బేబీతో సూపర్ హిట్ని, కల్ట్ బ్లాక్ బస్టర్ హిట్ని మనందరికీ అందించి 100 కోట్లు వసూలు చేసిన సినిమాని విట్నెస్ చేశారు ఆయన. సో ఎస్, ఆనంద్ దేవరకొండ గారిని స్టేజ్ మీదే ఉండవలసిన కోరుకుంటున్నాం, ఎందుకంటే వారి డైరెక్టర్ కూడా ఇప్పుడు ఈ అవార్డ్ని అందుకుంటున్నారు. కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్ బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ గోస్ టు సాయి రాజేష్ గారు. సో మురళీమోహన్ గారి చేతుల మీదుగా ఈ అవార్డ్ని అందించవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే ఈ అవార్డ్ పెద్దవారందరి సమక్షంలో అందుకోవాల్సిందిగా సాయి రాజేష్ గారిని, డైరెక్టర్ సాయి రాజేష్ గారిని కోరుకుంటున్నాం. సో కంగ్రాచులేషన్స్ సాయి రాజేష్ గారు, మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. చాలా ఆనందంగా ఉందండి. ఆ మహానుభావుడి పేరిటి మీద ఇచ్చే ఈ అవార్డు నాకు రావటం చాలా సంతోషంగా ఉంది. రిలీజ్ అయ్యే సంవత్సరం అవుతున్నా ఇంకా బేబీ అవార్డులు వస్తూనే ఉన్నాయి. అండ్ లెజెండరీ పర్సనాలిటీస్ మన చేతుల మీదుగా తీసుకోవటం ఇంకా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాయి రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ అవార్డ్. అండ్ ఎస్, నవ్ ఆనంద్ దేవరకొండ గారిని, సాయి రాజేష్ గారిని కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. సో ఇప్పుడు ప్రొడ్యూసర్ అవార్డులోకి వెళ్ళాలి, బెస్ట్ ప్రొడ్యూసర్ ఎవరు అని. ఆ అవార్డులోకి వెళ్ళే ముందు వేదికని జాయిన్ అవ్వాల్సిందిగా కరాటే రాజు గారిని కోరుకుంటున్నాము. సో విశ్వక్సేన్ గారి నాన్నగారు మనందరికీ తెలుసు. సో ఎస్, వారిని వేదికని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. సో నా బెస్ట్ ప్రొడ్యూసర్ అవార్డులోకి వెళదాము, కానీ సాయి రాజేష్ గారిని బిఫోర్ దట్ ఒకసారి మళ్ళీ వేదిక మీదకి వచ్చి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అందుకోవాలి, ఎందుకంటే వైష్ణవి ఇక్కడికి రాలేదు, మీరే వాళ్ళ ఇంటి వరకు చేర్చాలి. సో ఆ అవార్డ్ని, సో వైష్ణవి చైతన్య అవార్డ్ని అందుకోవాల్సిందిగా, బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ అందుకోవాల్సిందిగా సో వైష్ణవి చైతన్య తరపు నుంచి సాయి రాజేష్ గారిని కోరుకుంటున్నాము. కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ బెస్ట్ యాక్ట్రెస్ గోస్ టు వైష్ణవి చైతన్య. బేబీతో బ్లాక్ బస్టర్ హిట్ని అందుకున్న వైష్ణవికి బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం జరిగింది. ఈ అవార్డుని సాయి రాజేష్ గారు వైష్ణవి చైతన్య తరపు నుంచి అందుకోవడం జరుగుతుంది. So congratulations once again, Vaishnavi Chaitanya. Thank you. Thank you, Sai Rajesh Garu. Thank you so much. And now, next best producer award goes to Sahu Garpati Garu. Sahu Garni Vedmirasanga Swagatam Palgutunamu. One of the ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ అని చెప్పాలి. సాహు గారికి కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ బెస్ట్ ప్రొడ్యూసర్ అవార్డ్. సో అవార్డ్ని అందించవలసిందిగా మురళీమోహన్ గారిని, మోహన్ కృష్ణ గారిని, వేదిక మీద ఉన్న అతిథులందరినీ పేర్కొంటున్నాం. సో భగవంత్ కేసరి లాంటి బ్లాక్ బాస్టర్ని అందించిన ప్రొడ్యూసర్ సాహు గారికి ఈ అవార్డ్ అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్ సాహు గారు. సాహు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడికి వచ్చిన వేదిక మీద ఉన్న గెస్ట్ అందరికీ, అలానే హీరో ఆనంద్ గారికి, కింద ఉన్న గెస్ట్ అందరికి కూడా వెరీ గుడ్ ఈవినింగ్. ఎన్టీఆర్ గారి పేరు మీద అవార్డు తీసుకోవటం చాలా గర్వంగా ఉంది. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా నందమూరి బాలకృష్ణ గారికి, మా డైరెక్టర్ అనిల్ రావుపూడి గారికి ఎప్పుడు రుణపడి ఉంటానండి. ఇలానే మా సినిమాను ఆదరించిన ప్రతి ప్రేక్షక దేవుళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్
ఈ కళావేదిక ఈ అవార్డ్స్ తీసుకున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సాహు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ నా నెక్స్ట్ బెస్ట్ విలన్ అవార్డ్ గోస్ టు అజయ్ గారు. అజయ్ గారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. ఎన్నో సినిమాల్లో ఆయన విలనిజాన్ని చూపించి హీరోని మరింత స్ట్రాంగ్గా ఆయన పర్ఫార్మెన్స్తో నిలిపిన వ్యక్తి అండ్ సూపర్ యాక్టర్ బెస్ట్ విలన్ అవార్డ్ని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ అజయ్ గారు. కంగ్రాచులేషన్స్ అజయ్ గారు వన్స్ అగైన్. అజయ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. వెరీ గుడ్ ఈవినింగ్. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, విచ్చేసిన అతిథులందరికీ నమస్కారాలు. పెద్ద అయిన అవార్డు, ఎన్టీఆర్ గారు అవార్డు రావడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆయన పేరు మీద ఈ అవార్డ్ చేసిన అందరికీ, ఐ మీన్ నన్ను పిలిచినందుకు కానీ, నన్ను కన్సిడర్ చేసినందుకు కానీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. నా బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డ్ గోస్ టు శ్రీకాంత్ ఓడేలా గారు. సో శ్రీకాంత్ గారిని వేదిక రాస్తుందిగా సగౌరవంగా స్వాగతం పలుకుతున్నాము. సో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ దసరా సినిమాతో మనందరినీ పలకరించిన డైరెక్టర్ శ్రీకాంత్ గారిని ఈ అవార్డు అందుకోవాల్సిందిగా, కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డుని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. సో కంగ్రాచులేషన్స్ శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారిని ఈ అవార్డు అందుకున్న తర్వాత మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఫిలింకే ఎన్టీఆర్ గారి పేరు మీద అవార్డు తీసుకోవడం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను కన్సిడర్ చేసినందుకు. థ్యాంక్ యూ సార్. హాయ్ సార్. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. అండ్ నా బెస్ట్ డెబ్యూ యాక్టర్ అవార్డ్ గోస్ టు తిరువీర్, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్. సో తిరువీర్ని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. సో కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్ని అందుకుంటున్నారు బెస్ట్ డెబ్యూ యాక్టర్గా. కంగ్రాచులేషన్స్ తిరువీర్ వన్స్ అగైన్. Once again, congratulations, Tiruvir. Congratulations for your marriage also. వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. నేను నటనలో ఓనమాలు దిద్దుకుంది పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో. అండ్ ఎక్కువ నాటకాలు చేసిన ఆడిటోరియం ఎన్టీ రామారావు కళామందిరం, మా యూనివర్సిటీలోనే ఉంది ఆడిటోరియం. ఈరోజు ఈ అవార్డు కూడా తీసుకుంటున్నాను. ఇంతకంటే మాట్లాడలేకపోతున్నాను. థ్యాంక్ యూ. బాగా మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ తిరువీర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా నేను మురళీమోహన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది ఈ రోజున కళావేదిక ఎన్టీఆర్ అవార్డ్స్ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహిస్తున్నటువంటి కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ముందు ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి పుత్రుడు, ఎన్టీ రామారావు గారి ఎన్ఏటి సినిమాలకన్నిటికీ కూడా డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, కెమెరామ్యాన్ శ్రీ మోహన్ కృష్ణ గారు వచ్చి వారి చేతుల మీదుగా ఈ అవార్డులు ఇవ్వటం, అలాగే మా అమ్మాయి మోహన్ రూప ఆవిడ కూడా వచ్చి పర్సనల్గా వచ్చినందుకు ఆవిడ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, రామారావు గారి పేరు మీద ఈ అవార్డులు పెట్టడం అనేది చాలా గొప్ప విషయం అండి. నా అనుభవం చెప్తాను ఆయనతోటి. నేనేదో సినిమాలో వయసు వచ్చిన పిల్లను సినిమా షూటింగ్ జరుగుతుంటే ఎన్టీ రామారావు గారి మేకప్ మ్యాన్ పీతాంబరం గారు, శేఖర్ గారు అని కెమెరామ్యాన్, వాళ్ళిద్దరు షూటింగ్ దగ్గరకు వచ్చారు.
ఏమండి యాదవ్కి భారత్ అనే హిందీ సినిమా మేము కొన్నాం, దాన్ని ఎన్టీఆర్ గారితో తెలుగులో తీయబోతున్నాం. అందులో ఒక క్యారెక్టర్ మీరు చేస్తారు బాగుందని మీ దగ్గరికి వచ్చాం. అయితే ఒక కండిషన్ అండి, రామారావు గారు మిమ్మల్ని చూడలేదు, మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తాం, ఆయన చూసి ఓకే అంటే ఈ క్యారెక్టర్ మీకేనండి అన్నారు. తప్పకుండానండి, ఆ విధంగా అన్న వారిని దర్శనం చేసుకొని వారి ఆశీస్సులు తీసుకునే అవకాశం వస్తుందని చెప్పి వెళ్ళడం జరిగింది. స్టూడియోలో అప్పుడే ఆయన టచ్అప్ చేసుకుంటారు. తలుపు తీసి మేము లోపలికి వెళ్ళగానే ఆయన చూస్తే అద్దంలోంచే చూసినట్టున్నారు. రండి బ్రదర్ మురళీమోహన్ గారు అన్నారు. నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. సార్ మీరు గారు అంటారు ఏమిటంటే మాకు అందరినీ కూడా గౌరవించడం అలవాటు, నేను ఎవరినైనా సరే నువ్వు అని అన్నాం అని చెప్పి ఆయన అంత గొప్ప విషయం. నాకు తెలియకుండానే ఆయన చూడగానే వెళ్ళి ఆయన పాదాలకి నమస్కారం చేశాను. జనరల్గా మనకి ఎవరికి కూడా పల్లెటూరు నుంచి వచ్చాను, ఎవరైనా అంటే మహా అంటే నమస్కారం అండి అంటే తప్ప కాళ్ళకి దండాలు పెట్టడం కుదరదు, తెలియదు. కానీ ఆయన చూడగానే ఆ పర్సనాలిటీ చూడంగానే నాకు తెలియకుండా వెళ్ళి ఆయనకి పాద నమస్కారం చేశాను. బ్రదర్ మీ గురించి విన్నాం, మిమ్మల్ని చూడలేదు, కానీ చాలా మంచి క్యారెక్టర్ ఇది, చెయ్యండి మంచి పేరు వస్తుందంటే తప్పకుండా అన్నగారు మీ ఆశీస్సులుండి మీరు ఆ క్యారెక్టర్ ఇస్తే చేస్తాను తప్పకుండా అన్నారు. నాకు ఈ సినిమాలో హీరోయిన్ లేదు, డ్యూయెట్లన్నీ మీకే, అలాగే మా బాలయ్య బాబు ఇంకొక స్టేజ్ సింగర్గా యాక్ట్ చేస్తున్నాడు, ఉన్న పాటలన్నీ మీ ఇద్దరికే, మాకేం పాట కూడా లేదు అన్నారు. అది చాలా ఆనందం, అసలు మైమరిచిపోయిన క్షణాలు అవి. ఆ రోజున ఎంజి రామచంద్ర గారు వచ్చి క్లాప్ కొట్టడం, బాలయ్య బాబు మీద ఎన్టీఆర్ గారి మీద మధ్యలో నేను ఉండి అది మేము ఫస్ట్ షాట్లో యాక్ట్ చేయటం అనేది జీవితంలో మరిచిపోలేని సంఘటన. అలాగే ఆ సినిమా దాదాపుగా 2 నెలలు షూటింగ్ జరిగింది. ఆ 2 నెలల్లో కూడా ప్రతి క్షణం కూడా నందమూరి వారి ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరి మధ్యలో నేను కూడా కలిసి నటించడం నా అదృష్టంగా భావించాను. సినిమా పెద్ద హిట్ అయ్యింది. నేను అందుకున్న మొట్టమొదటి షీల్డు అనందమల అనుబంధం చిత్రంతోటి అందుకోవడం జరిగింది. అప్పుడే పైకి వస్తున్న నన్ను చాలామందికి నా పేరు కూడా పూర్తిగా తెలిసేది కాదు, కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఎన్టీఆర్ తమ్ముడురా అన్నదమ్ముల్లోది, ఆ ఎన్టీఆర్ తమ్ముడురా అన్నది ఆ కుటుంబంలో నేను కూడా ఒక పార్ట్ లాగా అయిపోయి, ఆ తర్వాత వారు కొన్ని సినిమాల్లో కూడా నటించడం జరిగిన తర్వాత మేమిద్దరం కూడా, ఆ తర్వాత ఆయన పార్టీ పెట్టగానే మేము అందరం కూడా దగ్గరికి వెళ్ళి, అన్నగారు మీరు ఎంతో డిమాండ్ ఉన్న యాక్టరు, మీరు కాల్ షీట్లు ఇస్తే ఎంతోమంది యాక్ట్ చేయడానికి కూడా ముందుకు వస్తారు, ప్రొడ్యూస్ చేయడానికి కూడా, కానీ మీరు అన్నిటినీ కూడా వదులుకొని ఇన్నాళ్ళు ఈ ప్రజలందరూ కూడా నన్ను అభిమానించారు, ఇప్పటి వరకు నాకు అభిమానించిన నా ప్రేక్షకుల యొక్క మంచి చెడులు బాగోగులు చూడటం కోసం నేను రాజకీయాల్లోకి వస్తున్నాను అని చెప్పి వారు ఆ మాట అంటూ కూడా జరిగింది. ఆ తర్వాత ఎన్నో సందర్భాల్లో మేము ఆయన్ని కలుసుకొని, అన్నగారు మీరు ఒక్కరే తిరుగుతున్నారు, మాకు ఏదైనా చెప్తే మేము కూడా వస్తాం ప్రచారానికి అని అంటే, బ్రదర్ మీరు ఎవరు కూడా రావద్దు, అక్కడ ఉన్నది ఇందిరాగాంధీతో పోటీపడి నువ్వా నేనా అని మేమిద్దరం కొట్టుకోవాలి, ఆవిడ కనుక నేను ఓడిపోతే నా ఎంత చూస్తే ఎలా చూస్తూ కూడా నాకు తెలుసు, అందుకని ధైర్యంగా వెళ్తున్నా, అవసరం ఉన్నప్పుడు మేము పిలుస్తాను అప్పుడు వద్దురుగానే అని చెప్పారు తప్ప మమ్మల్ని రానివ్వాల. తర్వాత ఆయన ఎన్నికల్లో నిలబడటం, పార్టీ పెట్టిన 9 నెలల్లో ఇంతవరకు భారతదేశం కాదు ప్రపంచ చరిత్రలో ఎవరు కూడా ఒక పార్టీని పెట్టి కేవలం 9 నెలల్లో పార్టీ అధికారంలోకి తీసుకురావటం, అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ లాంటి ఒక పెద్ద పార్టీని మరి డిపాజిట్లు గల్లంత అయ్యేటట్టు చేసి అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఎన్టీ రామారావు గారికి దక్కింది. ఈ రోజు వరకు కూడా ఆ క్రెడిట్ ఇంతవరకు ఎవరో ఒక్కళ్ళు కూడా దాన్ని దాటలేదు. అలాంటి అద్భుతమైనటువంటి మహానుభావుడు ఆయన రాగానే కూడా ఆలోచించింది, అందరిది అన్నపూర్ణ లాంటి ఆంధ్రదేశంలో అన్నమో రామచంద్ర అనే మాట వినపడకూడదు, ప్రతి పేదవాడు కూడా 3 పూట్ల కూడా భోజనం చేయాలి, చక్కగా ఒంటి నిండా బట్టలు కట్టుకోవాలి అని చేనేత బట్టలు సగందారికి ఇవ్వటం కానీ, ఇళ్ళు విషయంలో కానీ ఎన్నో పేదవాళ్ళకి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేశారు. ఒకరోజు ఆయన ఫోన్ చేశారు, అప్పటికి మేము మెడ్రాస్లోనే ఉన్నాం అందరం. అన్నగారు ఇక్కడి నుంచి ఫోన్ చేసి, బ్రదర్ ఎక్కడున్నారు మీరు అన్నారు. సార్ చెన్నైలో ఉన్నానండి అన్నాం. రేపు మార్నింగ్ ఒకసారి రాగలరా ఇక్కడ హైదరాబాద్ అన్నారు. వస్తాను సార్ అని పొద్దున్నే వచ్చి వెళ్ళాను. బ్రదర్ రాజమండ్రి నుంచి మీరు
ఎంపీగా పోటీ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం మేమందరం, మీరు పోటీ చేయాలన్నారు. నాకు కళ్ళు తిరిగిపోయినట్టు అనిపించింది. నేనేమిటండి రాజకీయాలు ఏమిటి, మీరు వెళ్ళారంటే మీరు ఎన్నో త్యాగాలు చేసి వచ్చారు, నా లాంటి వాళ్ళు కాదండి అని అంటే, లేదు బ్రదర్ బాగుంటుంది నేను చెప్తున్నాం కదా, పిలిచి మరీ ఇస్తున్నాం, నన్ను 4 రోజులు టైం ఇవ్వండి సార్, ఒకసారి ఆలోచించుకొని వచ్చి చెప్తానన్న. అలాగే బ్రదర్ ఆలోచించుకొని వచ్చి ఓకే అనండి అన్నారు. అప్పుడు కూడా సరే 4 రోజులు అయిన తర్వాత వెళ్ళి, అన్నగారు క్షమించాలి, మీరు ఇంత ఆప్యాయంగా నన్ను పిలిచి ఇచ్చినందుకు నాకు చాలా చాలా సంతోషం అండి, మీలాగా నేను అన్నీ త్యాగం చేసి రాలేను, నేను ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాను, ఇంకా నా పిల్లలు చదువుకుంటున్నారు, క్షమించండి అన్నగారు అంటే, ఓకే బ్రదర్ ఇట్స్ ఆల్ రైట్ అన్నారు. అలా ఎన్నో సందర్భాలుగా ఆయన ఎన్నో ఆశీస్సులు అందజేశారు. అలాగే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా ఆయనే పిలిచి, బ్రదర్ మన ఇండస్ట్రీ అంతా కూడా మెడ్రాస్ నుంచి హైదరాబాద్ వస్తుంది, ఈ సందర్భంలో నీలాంటి వ్యక్తులు ఉండాలి, అందరినీ కలుపుకుపోయే వ్యక్తి ఉండాలి, కాంట్రవర్సీ అనేది లేకుండా ఉండే వ్యక్తి ఉండాలని చెప్పి ఆ బాధ్యత నాకు అప్పగించడం కూడా జరిగింది. అలాంటి మహనీయుడు, వారి కుటుంబంలో నేను పుట్టకపోయినా ఎన్టీఆర్ తమ్ముడుగా నందమూరి వారికి సంవత్సరంలో నేను కూడా ఒక మెంబర్నని నేను ఆనందంగా ఫీల్ అవుతూ ఈ రోజుని కార్యక్రమం చేస్తూ ఎన్టీఆర్ గారి నేషనల్ అవార్డు, ఎన్టీఆర్ గారి లైఫ్ అచీవ్మెంట్ అవార్డు నాకు ఇచ్చి మరి ఈ రోజున సత్కరించినందుకు మా సోదరుడు మరి మోహన్ కృష్ణ గారికి, మోహన రూప గారికి అందరు కూడా కృతజ్ఞతలు చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. థ్యాంక్ యూ మురళీమోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇవాళ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అందుకున్న మన మోహన కృష్ణ గారు, నందమూరి మోహన కృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆహ్వానితులకు, వేదికను అలంకరించిన అతిథులకు, సన్మాన గ్రహీతులకు మా నందమూరి కుటుంబం తరఫున వారి ప్రతినిధిగా వందనం, అభివందనం. నాన్నగారు ఎన్టీఆర్ అంటే 3 అక్షరాలు, అది సంచలనానికి మారుపేరు. ఆయన గురించి మాట్లాడాలంటే ఒక పేద రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా పెరిగి అటు చిత్రరంగంలో, రాజకీయ రంగంలో ఎన్నో సంచలనాలు సృష్టించారు. అటు చిత్రరంగంలో ఆయన వేయని పాత్ర లేదు, ఎన్నో పాత్రలు వేసి జనాన్ని మెప్పించారు. అటు వయసుకు మించిన పాత్రలు కానివ్వండి, డీగ్లామరైజ్డ్ రోల్స్ కానివ్వండి, ఆయన వేసి జనాన్ని మెప్పించారు. అలాగే ఒక ప్రతి నాయకుడిగా తెరకెక్కించి ఆడియన్స్ మెప్పులు పొందారు ఆయన. అలాగే రాజకీయ రంగంలో ఆయన పార్టీ పెట్టిన 9 నెలల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసి పెను సంచలనం సృష్టించారు. అలాగే సంక్షేమ పథకాలకు కానివ్వండి, వేరే పథకాలకు కానివ్వండి ఆయన ఆద్యుడు. కిలో 2 రూపాయల బియ్యం కానివ్వండి, ఆడవారికి ఆస్తిలో హక్కు కానివ్వండి, వారికి విశ్వవిద్యాలయం కానివ్వండి, ఉమెన్స్ యూనివర్సిటీ పద్మావతి యూనివర్సిటీ పెట్టి వారికి ప్రాధాన్యత కల్పించారు. అలాంటి మహానుభావుడికి బిడ్డనై పుట్టినందుకు నేను ఎంతో పుణ్యం చేసుకున్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కళావేదిక వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మోహన్ కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మోహన రూప గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. సో ఎన్టీఆర్ గారి గ్రాండ్ డాటర్. తెలుగు జాతి కోసం పుట్టి తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం బతికిన మన దేవుడు మా తాతగారు నందమూరి తారక రామారావు గారికి పాదాభివందనాలు చేసుకుంటూ ఇవాళ ఆయన పేరు మీద కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ చేసుకుంటున్న సందర్భంగా ఇక్కడ విచ్చేసిన పెద్దలకు, మా అభిమానులకు,
మా శ్రేయోభిలాషులకు మరి మీడియా వారందరికీ మా నందమూరి కుటుంబం తరపున పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎన్టీఆర్ అంటే ఆ పేరులోనే ఒక మ్యాజిక్ ఉంది. ఎన్టీఆర్ ఈజ్ అ లెజెండ్, నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్. ప్రపంచవ్యాప్తంగా మనం తెలుగు వాళ్ళం, మన తెలుగు జాతిని గొప్పగా చెప్పుకునే స్థాయికి వాళ్ళు మనం ఉన్నాము అంటే అది కేవలం మన నందమూరి తారక రామారావు గారి వల్లే. ఆయన కష్టపడి, ఆయనకి సినిమా మీద ఉన్న పిచ్చి, యాక్టింగ్ అంటే ప్రాణం, అట్లాంటిది నిమ్మకూరు నుంచి చెన్నైకి వచ్చి ఎంతో కష్టపడి 1949లో మన దేశం సినిమాతో ఆయన ప్రయాణం మొదలుపెట్టారు. 1950లో ఆయన మొదటిసారిగా లీడ్ రోల్ పాత్ర పోషించారు. 1951లో 2 సినిమాలు, పాతాళ భైరవి అండ్ మల్లేశ్వరి. అట్లానే 1952లో పెళ్లి చూసి చూడు. ఈ 3 సినిమాలతో ఆయన టాప్ హీరో అయ్యారు. Patala Bhairavi 1951 was the only South Indian film to be screened in the International Film Festival of India. Malleshwari 1951 was screened at the Peking Film Festival, Beijing, China. And the enduring classes Maya Bazaar and Nartanasala were screened at the Afro-Asian Film Festival that was held in Jakarta, Indonesia. ఈ 4 సినిమాలు was included in the CNN IBNS list of 100 greatest Indian cinemas of all times. This proves he was the pan-India star appude. He has proved it all. అందుకునే ఇవాళ ఆయన్ని మనం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అని సంబోధిస్తున్నాం. అలానే 1956లో మొదటిసారిగా ఆయన కృష్ణుడి వేషం ధరించారు. కానీ ఇట్ వాజ్ ఇన్ 1957 ఇన్ మాయా బజార్ మళ్ళీ కృష్ణుడి వేషం వేసి ప్రజలందరినీ మెప్పించారు. అలా మరి 16 ఫిలిమ్స్లో కంటిన్యూస్గా కృష్ణుడి వేషం ధరించారు మన నందమూరి తారక రామారావు గారు. 1976లో రామకృష్ణ సినీ స్టూడియోస్ స్థాపించి 1977లో ఆ స్టూడియోస్ పైన వచ్చిన మొదటి సినిమా దానవీర సూరకర్ణకి ఆయనే స్టోరీ, ప్రొడ్యూసర్, డైరెక్టర్గా పాత్ర పోషించి కర్ణుడు, కృష్ణుడు, దుర్యోధన క్యారెక్టర్లు పోషించి కమర్షియల్ ఫిలింగా అఖండ విజయం అందుకున్న మూవీ దానవీర సూరకర్ణ. It was the only Telugu film to cross 2 crores in that period of time, which was a magnanimous opus. He was the only star who rejected offers from Hollywood and Bollywood. బాలీవుడ్లో శాంతారామ్ గారు దుర్యోధన్ క్యారెక్టర్కి రోల్ ఆఫర్ చేస్తే ఆయన రిజెక్ట్ చేస్తడం జరిగింది. ఎన్ని తరాలు మారినా, ఎన్ని యుగాలు మారినా ప్రపంచవ్యాప్తంగా రాముడు కృష్ణుడు అంటే మనకి గుర్తొచ్చేది మన రామారావు గారు ఒక్కరే. హీఈస్ అన్ యాక్టర్ పార్ ఎక్సలెన్స్ ది ఇండియన్ సినిమా వుడ్ ఫర్ ఎవర్ రిమెంబర్. ఆ తండ్రికి కొడుగ్గా 1974లో తాతమ్మ కళ సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యారు మన నందమూరి బాలకృష్ణ గారు. ఇవాళ ఆయన స్టైల్లో ఒక అద్భుత నటుడుగా ఎన్నో పాత్రలు పోషించి మన్ని మెప్పించి ఏజ్ ఇస్ నాట్ అ ఫ్యాక్టర్ అని ఇవాళ తరం హీరోస్కి ఫైట్ ఇస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద 3 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాల హ్యాట్రిక్ అందించిన ఘనత మన నందమూరి బాలకృష్ణ గారిది.
అట్లానే ఆయన బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్కి చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తూ ఎన్నో సేవలు చేస్తున్నారు, ఎన్నో సేవలు అందిస్తున్నారు. అలానే ఒక బాధ్యత ఎమ్మెల్యేగా హిందూపూర్ నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయాన్ని అందుకున్నారు. అలానే సినీ రంగంలోనే కాదు, ప్రజాసేవ మా రక్తంలో ఉందని, నందమూరి వంశం ప్రజాసేవకి అంకితం అని ప్రూవ్ చేశారు మన నందమూరి బాలకృష్ణ గారు. ఆ తండ్రే దైవుడుగా, ఆ తండ్రి మాట బ్రహ్మవాకుగా, ఆ తండ్రి మాట జవదాటని బిడ్డగా, కొడుగ్గా, ఇంజనీర్ అవ్వాలని కోరిక ఉన్నా ఆయన తండ్రి కోరిక పైన సినిమా ఫోటోగ్రాఫర్గా అయ్యారు నా తండ్రి గారు నందమూరి మోహన కృష్ణ గారు. ఆయన ఏ రోజున పురస్కారాల కోసమో, రికగ్నిషన్ కోసమో, ఫేమ్ కోసమో సినిమా ఫోటోగ్రాఫర్గా ఎప్పుడూ ఆయన పనిచేయలేదు. ఆయన కేవలం ఆయన నాన్నగారికే అంకితం అయిపోయారు. ఇవాళ ఇక్కడ ప్రతిమ గ్రహీతలు పొందుతున్న నా ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ అందుకుంటున్న ప్రతి గ్రహీతకు నా అభినందనలు తెలియచేసుకుంటున్నాను. అట్లానే భువన రమణమూర్తి మన కళా వేదిక నడుపుతున్న ఆవిడ తండ్రి ఆశయాలు ముందుకు తీసుకెళ్తూ ఇన్ అసోసియేషన్ విత్ రాఘవి మీడియా వారికి నా అభినందనను తెలియజేసుకుంటున్నాను. జై ఎన్టీఆర్. నమస్కారం. థ్యాంక్ యూ మోహన రూప గారు, థ్యాంక్ యూ సో మచ్. వారిని వేదిక మీదే ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. సో కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ ఇంకొన్ని అవార్డ్స్లోకి మనం పెడదాము. అండ్ దాంట్లో భాగంగా బెస్ట్ లిరిసిస్ట్ అవార్డ్ కాసర్ల శామ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. సో ఎన్నో అద్భుతమైన సూపర్ హిట్ సాంగ్స్కి ఆయన లిరిక్స్ అందించడం జరిగింది. సో ఈ అవార్డ్ని అందించవలసిందిగా మోహన రూప గారిని అండ్ అలాగే మోహన్ కృష్ణ గారిని కోరుకుంటున్నాము. అండ్ ఎస్ అలాంగ్ విత్ స్టేజ్ మీద ఉన్న అతిథులందరి చేతుల మీదుగా సో కాసర్ల శామన్న ఎన్నో అద్భుతమైన పాటలకి మాటలు అందించడం జరిగింది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ లిరిసిస్ట్గా ముందుకు దూసుకెళ్తున్నారు వారు. సో కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్ బెస్ట్ లిరిసిస్ట్ అవార్డ్ గోస్ టు కాసర్ల శామ్ గారు. కంగ్రాచులేషన్స్ కాసర్ల శామ్ అన్న. సో అత్యద్భుతమైన పాటలు, హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్లు, ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు, సక్సెస్ఫుల్ పాటలకి ఆయన లిరిక్స్ అందించడం జరిగింది. సో ఎస్ మరి నెక్స్ట్ బెస్ట్ రైటర్ అవార్డ్ గోస్ టు కళ్యాణ్ చక్రవర్తి గారు. ఐ రిక్వెస్ట్ కళ్యాణ్ చక్రవర్తి గారిని వేదిక మీద రావాల్సిందిగా ఈ కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్ని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. సో ఎన్నో మంచి మంచి మాటలు రాయడం జరిగింది ఆయన. సో అంతేకాదు కథకే కాదు వేదిక మీద కూడా ఆయన మాటలు చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. సో కళ్యాణ్ చక్రవర్తి గారికి ఈ అవార్డ్ని అందించవలసిందిగా వేదిక మీద ఉన్న పెద్దల్ని కోరుకుంటున్నాము. సో బెస్ట్ రైటర్ అవార్డ్ గోస్ టు కళ్యాణ్ చక్రవర్తి గారు. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ కళ్యాణ్ చక్రవర్తి గారు. మీరు ఇలానే ఎన్నో అద్భుతమైన కథలకి మాటలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే ప్రొడ్యూసర్ గణపతి రెడ్డి గారిని వేదికను జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ నా నెక్స్ట్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డ్ గోస్ టు రఘు కుంచే గారు. సో మల్టీ టాలెంటెడ్ ఆయన. అఫ్కోర్స్ ఆయనని మనం హోస్ట్గా చూసాము అండ్ ఆయనని మనం సింగర్గా కలిసాము. మంచి మంచి సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్గా ఆయన వ్యవహరించడం జరిగింది. అఫ్కోర్స్ ఈ మధ్య కాలంలో మంచి మంచి పాత్రల్ని పోషిస్తూ ముందుకు సాగుతున్న రఘు కుంచే గారికి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డ్ చెప్పానండి అదే ఇప్పుడు. సో
కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్లో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డ్ రఘు కుంచే గారు అందుకుంటున్నారు. సో అలాగే ఇప్పుడు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డ్ గోస్ టు శరణ్య ప్రదీప్ గారిని వేదిక మీదకి వచ్చి ఈ అవార్డుని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. సో ప్రసన్న వదనంలో తనని చాలా మంచి రోల్లో చూడడం జరిగింది. దానికంటే ముందు ఫిదాలో సాయి పల్లవి గారి అక్క పాత్రలో మనందరినీ ఎంతో మెప్పించడం జరిగింది. సో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్ శరణ్య ప్రదీప్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డుని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. కంగ్రాచులేషన్స్ శరణ్య. సో నెక్స్ట్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డ్ గోస్ టు హర్షవర్ధన్ గారు. సో హర్షవర్ధన్ గారిని వేదిక మీదకి వచ్చి అవార్డుని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. సో ఆయన్ని రైటర్గా, డైరెక్టర్గా, యాక్టర్గా మనం చూడడం జరిగింది. సో ఇప్పుడు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు అందుకుంటున్నారు కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ హర్షవర్ధన్ గారు. సో ఎన్నో ఫన్ ఓరియంటెడ్ రోల్స్లో ఆయన్ని చూడడం జరిగింది అండ్ ఈజ్ వెరీ గుడ్ డైరెక్టర్ ఆల్సో. హర్షవర్ధన్ గారు ఒక మాట. ఇందరు మహనీయుల ముందు అంతటి మహనీయుడు అవార్డుని నాకు ఇవ్వడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా వారిని కలిసిన అదృష్టం ఇప్పుడు లేకపోయినా వారి పుత్రుని కలిసిన ఆ అదృష్టం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. రియల్ ప్లెజర్ మీటింగ్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ బెస్ట్ మేల్ సింగర్ అవార్డ్ గోస్ టు రాహుల్ సిప్లిగంజ్. సో రాహుల్ గారిని వేదిక మీదకి వచ్చి అవార్డుని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. సో బెస్ట్ మేల్ సింగర్ అవార్డ్ గోస్ టు రాహుల్ సిప్లిగంజ్. సో ఆస్కార్ అవార్డ్ విన్ అయిన పాట కూడా తను వోకల్స్ అందించడం జరిగింది, తను పాట అవ్వడం జరిగింది ఆ పాటలో. కంగ్రాచులేషన్స్. కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్ బెస్ట్ సింగర్ అవార్డ్ని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ రాహుల్. పాడుతున్నారా మాట్లాడుతున్నారా? థ్యాంక్స్ టు కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ అండి. అండ్ ఒకటే వర్డ్లో ఫినిష్ చేస్తాను. ఈ అందమైన దేవుణ్ణి మా ఇంటికి నన్ను ఒక అవార్డు రూపంలో ఇచ్చినందుకు ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాహుల్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ నా బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డ్ గోస్ టు దాశరథి శివేంద్ర గారు. దాశరథి శివేంద్ర గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డ్ కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డ్ గోస్ టు దాశరథి శివేంద్ర గారు. కంగ్రాచులేషన్స్ శివేంద్ర గారు. సో వారిని వచ్చి హాయ్ శివేంద్ర గారు. శివేంద్ర గారు మామూలుగా సినిమాటోగ్రఫర్స్ తక్కువ మాట్లాడతారు, బట్ చాలా ప్రౌడ్గా ఉంది ఈ అవార్డు మోహన్ కిష్ గారిని తీసుకున్నందుకు. థ్యాంక్ యూ కళావేదిక అండ్ థ్యాంక్ యూ అండ్ ద టీమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్లో బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ అవార్డ్ గోస్ టు శ్రీ నాగేంద్ర గారు. ఐ రిక్వెస్ట్ శ్రీ నాగేంద్ర గారిని వేదిక మీదకి వచ్చి ఈ అవార్డుని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాము. సో కంగ్రాచులేషన్స్ శ్రీ నాగేంద్ర గారు. సో బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ అవార్డ్ వారు అందుకోవడం జరుగుతుంది. నాగేంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్ అండి. అండ్ నెక్స్ట్ కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్లో బెస్ట్ కమీడియన్ అవార్డ్ గోస్ టు రచ్చా రవి. చాలా మంచి కామెడీతో మన అందరినీ తను నవ్వించడం జరుగుతుంది. మంచి మంచి సినిమాలతో వరుసగా దూసుకెళ్తున్నారు.
బలగం సినిమాకు గాను తనకి బెస్ట్ కమీడియన్ అవార్డు అందుకోవడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్ రచ్చ. సో ఇప్పుడు రచ్చా రవి మాట్లాడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్యక్రమానికి కారణభూతులైనటువంటి కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్, దాని వెనకాల ఉన్న ప్రతి ఒక్కరికి, భువన గారికి, మధు గారికి, తేజు గారికి, అలాగే సక్సెస్ సీను గారికి, అలాగే మన త్రినాథ్ గారికి పేరు పేరుని ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ థాట్ ఇప్పటిది కాదండి, ఒక మంచి అవార్డు రూపకల్పన అన్న దగ్గర నుంచి తన మూర్తి ఒక నటనలో మనకు గుర్తుండిపోయిన ఎన్టీఆర్ గారి ఒక మూర్తినే వాళ్ళకు గిఫ్ట్గా అలాగే అవార్డుగా మనం ఇద్దామనే ఆలోచన వరకు నేను వాళ్ళతో ట్రావెల్ అయి ఉన్నాను. ఆ విధంగా నన్ను ఎంచుకోవడం శ్రీ నందమూరి తారక రామారావు పేరు మీద ఆయన నా ఒడిలో ఈరోజు ఉండడం నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మొన్ననే భగవంత్ కేసరిలో నందమూరి బాలకృష్ణ గారి సినిమా చేశాక నా జీవితంలో రేటు పెరిగింది. ఇది నా జీవితంలో గర్వంగా చెప్తున్నా. నా రేటు పెరిగిన సినిమా భగవంత్ కేసరి అయింది. నన్ను గుర్తించి ఒక 5 ఏళ్ళు మేము ఇప్పుడు బలగం చేసి 3.5 yearsలో ప్రశంసలు వచ్చాయి, కానీ ఎక్కడన్నా నన్ను ఒక అవార్డు ఇవ్వాలనే ఒక ఆర్టిస్ట్కు ఖచ్చితంగా ఉంటుందండి. కానీ ఈ కళావేదికకు నేను రుణపడి ఉంటా. నందమూరి తారక రామారావు గారిని నా ఇంటికి పంపుతున్నందుకు నేను ఇంట్లో పెట్టి పూజించుకుంటాను. ఈ వేదిక మీద నుంచి నేను అందరికీ నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అలాగే నాతో పాటు అవార్డు తీసుకున్న ప్రతి ఒక్కరికి, ఇందులో తీసుకున్న ప్రతి ఒక్కరిని వాళ్ళు ఎంత బాగా స్కూట్నీ చేసి వాళ్ళు చూసి చేసుకున్నారో నేను చూశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే మన అక్క మీ చేతుల మీదుగా, అలాగే మోహన్ అన్న ఇక్కడ మీ ఆ సమక్షంలో, మధుగారి సమక్షంలో, ప్రసన్న సార్ దగ్గర, దాము సార్ నా వెల్విషర్, నా ఫస్ట్ సినిమా నా వెల్విషర్ అయినటువంటి దాము సార్ గారు ఆ సమక్షంలో తీసుకోవడం నేను చాలా మర్చిపోలేనిది. థ్యాంక్ యూ. ఇంతకన్నా ఏం లేదు. నమ్మినా నమ్మకపోయినా ఒక్కటి మాత్రం చెప్తా, నేను ఎక్కువ మాట్లాడతానది అందరికీ తెలుసు, కానీ ఎప్పుడు పడుకుంటానో మా ఆవిడ కూడా తెలియదు. ఎందుకంటే అవకాశాల కోసం తిరిగి నేను ఎప్పుడు పడుకుంటానో కూడా తెలియకుండా నేను పెరుగుతున్న దాంట్లో. ఎందుకంటే 19 సంవత్సరాల నుంచి రామారావు గారు 3:30కే లేచిండట అని 3:30కే అలారం పెట్టుకొని 3 గంటలకే లేచి, అది అలారం మోగిందో లేదో అని చెప్పి 3 గంటలకు అలారం అలవాటు చేసుకొని 19 సంవత్సరాల నుంచి ఒక 120 సినిమాల నా జర్నీలో నా తోడున్నది, నా వెనుక ఉన్నది శివుడు, నాకు టైం నేర్పిన ఆ రామారావు గారి టైం, అలాగే నన్ను నడిపిస్తున్న సూర్యుడు. ఇది ఎప్పటికీ మర్చిపోలేను. నాకు ఖచ్చితంగా రామారావు గారి టైంను పట్టుకొని నడుస్తున్నా. నా టైం బాగుండాలని మీరు అందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎక్కువ మాట్లాడినా నేను మీ రచ్చరవి ఎప్పటికీ మీ గుండెలో. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ రచ్చ. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్. ఇలాంటి ఎన్నో అవార్డులు రివార్డులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. తీసిరు పంపిస్తారు, నీకు పర్లేదు, వస్తుంది. సో వాట్సాప్లో. థ్యాంక్ యూ. నా నెక్స్ట్ కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్లో బెస్ట్ ఎడిటర్ అవార్డ్ గోస్ టు చోటా కే ప్రసాద్ గారు. ఎన్నో అత్యద్భుతమైన చిత్రాల్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్ది ఆయన ఎడిటింగ్తో సూపర్ హిట్గా నిలిపిన చోటా కే ప్రసాద్ గారిని ఈ అవార్డ్ని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. కంగ్రాచులేషన్స్ చోటా కే ప్రసాద్ గారు. కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్లో బెస్ట్ ఎడిటర్ అవార్డ్ని అందుకుంటున్నారు చోటా కే ప్రసాద్ గారు. యా గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఈ పెద్ద అయిన బొమ్మ రూపంలో ఈ అవార్డుని నేను ఈ స్టేజ్ మీద కూడా చాలా హ్యాపీగా ఉందండి. అండ్ అవార్డ్ ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ రికగ్నిషన్. ఈ గుర్తింపుని ఈ కళావేదిక టీం, ఇలాగే మా ఇండస్ట్రీ మీద ప్రతి టెక్నీషియన్ ప్రతి మీద గుర్తించి ఈ అవార్డు రూపంలో వాళ్ళని ఎలివేట్ చేయాలని చెప్పి ఎవ్రీ ఇయర్ ఇదే ఆనవాయితీ అవ్వాలి. మీరు బాగుండాలి, మమ్మల్ని బాగా ఉంచాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ చోటా కే ప్రసాద్ గారు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ అవార్డ్, సో కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్లో బెస్ట్ సింగర్ ఫీమేల్ మంగ్లీ. సో ఎన్నో అత్యద్భుతమైన పాటల్ని తన గాత్రంతో నెక్స్ట్ లెవెల్లో నిలిపిన సింగర్ అని చెప్పాలి. తన గాత్రానికి ఒక స్టైల్ ఉంటుంది.
సో ఎంతోమంది ఫ్యాన్ బేస్ని సంపాదించుకోవడం జరిగింది, ఎన్నో సూపర్ హిట్స్ని తను అందుకోవడం జరిగింది. సో బెస్ట్ సింగర్ ఫీమేల్ అవార్డ్ గోస్ టు మంగ్లీ. కంగ్రాచులేషన్స్ మంగ్లీ. కంగ్రాచులేషన్స్ మంగ్లీ. ఒక పాట. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాముడు అంటే మాకు ఎన్టీఆర్ఏ గుర్తొస్తారు, అండ్ కృష్ణుడు అన్న ఎన్టీఆర్ఏ గుర్తొస్తారు. దేవుడు ఎట్లుంటాడో తెలియదు కానీ దేవుడు అంటేనే మాకు ఎన్టీఆర్ గారు గుర్తొస్తారు. సో అంత మంచి అవార్డు నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎ లాట్ భువన గారు, థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్స్ టు కళావేదిక అండ్ ఫిలిమ్స్ అవార్డ్. అండ్ థ్యాంక్ యూ సార్, మీ చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మంగ్లీ. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే నెక్స్ట్ అవార్డ్ మనం ప్రజెంట్ చేసే ముందు ఐ రిక్వెస్ట్ వేగా జ్యువెలర్స్ నుంచి నవీన్ గారు, మందీప్ గారు, కళ్యాణ్ గారు, అలాగే తత్వ గ్రూప్ నుంచి ఇక్కడ ఎవరైనా ఉంటే వారిని కూడా వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము వేదికని. అలాగే గణపతి రెడ్డి గారు, సో అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ నుంచి వారిని కూడా ఇక్కడ ఉండి నెక్స్ట్ అవార్డ్స్ని అందించవలసిందిగా కోరుకుంటున్నాము. సో నెక్స్ట్ అవార్డ్ గోస్ టు, సో బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డ్ గోస్ టు విజయ్ పోలాకి. విజయ్ గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో ఎన్నో అద్భుతమైన పాటలకి సూపర్ స్టెప్పులతో అండ్ సూపర్ సక్సెస్ఫుల్గా దూసుకెళ్తున్న కొరియోగ్రాఫర్ విజయ్ పోలాకి మాస్టర్. సో ఇవాళ కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డుని అందుకుంటున్నారు వారు. కంగ్రాచులేషన్స్. విజయ్ మాస్టర్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. నేను ఈ అవార్డు తీసుకుంటానని నా లైఫ్లో ఎప్పుడూ అనుకోలేదు. అలాంటిది ఆ పెద్ద ఆయన ఎన్టీఆర్ గారు ఉన్న పేరు మీద ఉన్న అవార్డు తీసుకోవడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీను గారికి అండ్ భువనా గారికి అందరికీ థ్యాంక్ యూ అండి, తేజ గారికి అందరికీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విజయ్ మాస్టర్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ నౌ నెక్స్ట్ బెస్ట్ డెబ్యూ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డ్ గోస్ టు ఆర్ఆర్ ధ్రువన్. ఆర్ఆర్ ధ్రువన్ని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఈ అవార్డుని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాము. కళావేదిక అందిస్తున్న ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ బెస్ట్ డెబ్యూ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డ్ గోస్ టు ఆర్ఆర్ ధ్రువన్. కంగ్రాచులేషన్స్ ధ్రువన్. సో తంత్రాకి గాను బెస్ట్ డెబ్యూ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డుని అందుకుంటున్నారు ఆర్ఆర్ ధ్రువన్. అందరికీ నమస్కారం అండి. చాలా 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 హ్యాపీగా ఉంది. దిస్ ఈస్ మై ఫస్ట్ అవార్డ్ యాజ్ ఆర్ఆర్ ధ్రువన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కళావేదిక ఎన్టీఆర్ అవార్డ్స్కి, శ్రీను గారికి, తేజ గారికి, టీమ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ మీ. అండ్ థ్యాంక్ యూ ఆల్ ద ఆడియన్స్ ఫర్ మేకింగ్ లంబసింగి అండ్ తంత్ర రెండు ఇయర్ ట్రెండింగ్ ఆన్ 1 వచ్చింది ఓటీటీస్లో. అండ్ ఐఎమ్ సో హ్యాపీ యూనివర్స్ హర్డ్ దిస్ అండ్ gave me this NTR award and I'm so happy. Thank you everyone. Thank you Dhruvan, thank you so much. And next best supporting actor debut, so Lakshman Misala debut. So best supporting actor debut Lakshman garni వచ్చి ఈ అవార్డ్ ని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. కళావేదిక NTR ఫిలిం అవార్డ్. దయాకర్ గారిని అండ్ అలాగే కరాటే రాజు గారిని ఇక్కడికి వచ్చి ఈ అవార్డు ప్రజెంట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. యా, సో లక్ష్మణ్ గారు మాట్లాడారా మీరు?
నమస్తే సదావత్సలే మాతృభూమి. కళావేదిక, వేగ జ్యువెలర్స్, రాఘవి మీడియా వారికి సంయుక్తంగా నిర్వహిస్తున్న కళావేదిక ఎన్టీఆర్ అవార్డ్స్ వేదిక మీదకి చాలామంది ప్రముఖులతో చాలామంది శ్రమ చేసిన వాళ్ళతో పాటు నన్ను కూడా పిలిచి రామారావు గారి అభిమానిని, ఎక్కడో ఒరిస్సా నుంచి వచ్చిన వాడిని, ఈ తరం అయితే బాలకృష్ణ గారు, చిరంజీవి గారు అటువంటి పేరు చెప్పొచ్చు. మరీ పాత తరమైన అభిమానికి వచ్చాను నేను, బొడోని. ఆయన పేరు మీద ఈరోజు ఆయన బొమ్మ మా ఇంటికి రాబోతుంది. ఇది ఒక ఆనంద క్షణం. ఇలాంటి వేదిక మీద నన్ను పెద్దల సమక్షంలో ఆశీర్వాదం పాలు పంచుకోవడానికి, నోచుకోవడానికి కారకులైన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతాపూర్వక నమస్సులు తెలియజేస్తున్నాను. సెలవు అండి. థ్యాంక్ యూ లక్ష్మణ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. నెక్స్ట్ అవార్డుని అందించవలసిందిగా ప్రసన్న కుమార్ గారిని, మాదాల రవి గారిని కొంచెం ముందుకొచ్చి అవార్డు అందించవలసిందిగా కోరుకున్నాము. బెస్ట్ నెగిటివ్ సపోర్టింగ్ రోల్ సాహితీ దాసరి. సో సాహితీ దాసరి గారిని వేదిక మీదకి వచ్చి ఈ అవార్డుని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మా ఊరి పొలిమేర 2లో తను యాక్ట్ చేయడం జరిగింది. సో దానికి గాను బెస్ట్ నెగిటివ్ సపోర్టింగ్ రోల్ అవార్డు అందుకుంటున్నారు కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ నుంచి. కంగ్రాచులేషన్స్ సాహితి. సాహితి, దిస్ ఈజ్ మై ఫస్ట్ అవార్డ్ అండి యాక్చువల్లీ. అండ్ ఎన్టీఆర్ గారి పేరు మీద తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇంతమంది పెద్దల మధ్యలో. అండ్ కళావేదిక ఎన్టీఆర్ అవార్డ్స్ యంగ్ టాలెంట్ని గుర్తించినందుకు చాలా థ్యాంక్స్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి మాలాంటి యంగ్ టాలెంట్ని అని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ స్పెషల్ జ్యూరీ ప్రొడ్యూసర్ గౌరీ కృష్ణ గారిని వేదిక మీదకి వచ్చి ఈ అవార్డుని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. సో పొలిమేర 2, మా ఊరి పొలిమేర 2 నుంచి స్పెషల్ జ్యూరీ అవార్డ్ గోస్ టు గౌరీ కృష్ణ గారు. కంగ్రాచులేషన్స్ గౌరీ కృష్ణ గారు. వెళ్ళండి. కంగ్రాచులేషన్స్ గౌరీ. బెస్ట్ ప్రొడ్యూసర్గా ఎన్టీఆర్ ఇంతటి ప్రెస్టీజియస్ అవార్డ్స్ తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా సినిమాల్లో పనిచేసినటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా చాలా కష్టపడి చేశారు. ముఖ్యంగా సత్యం రాజేష్ గారు, రియల్లీ థ్యాంక్స్ టు ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్ టు become the big success for this Polymera 2 movie, and thank you everyone. Thank you Gauri Krishna garu, and congratulations for the award. And now next best debut writer award goes to Ajju Mahakali. So Ajju garni vedik meedaki vachi ee award ni andukovalsindiga korukuntunnamo. Kala Vedika NTR Film Awards lo ee award ni స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాము. Best debut writer అజ్జు మహాకాళి. సామజవర గమనకి గాను వారు అందుకుంటున్నారు ఈ అవార్డుని. సో అలాగే వాల్తేరు వీరయ్య కూడా వారిని రాయడం జరిగింది. కంగ్రాచులేషన్స్ అజ్జు. నెక్స్ట్ మీరు వెళ్ళి థ్యాంక్ యూ. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గారి జన్మ నార్మల్ జన్మ కాదు, అలాంటి కారణ జన్మ అవార్డు నాకు రావడం చాలా ఆనందంగా ఉంది. అందరు ఇది షోకేస్లో పెట్టుకుంటే నేను పూజ గదిలో పెట్టుకుంటాను. ఎందుకంటే అక్షరాభ్యాసం మా తండ్రి చేస్తే నాకు ఇండస్ట్రీలో ఫస్ట్ అవార్డు సినిమా ఇండస్ట్రీ తండ్రి అయిన ఎన్టీఆర్ గారి చేతుల్లో వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే భగవంత్ కేసరియాకి ఎన్ని అవార్డులు వచ్చినా ఏమొచ్చినా అంతా అనిల్ రావుపూడి గారికే నేను డెడికేట్ చేస్తాను. ఎందుకంటే ఆయన రిసీవ్ చేసుకోవడం బట్టే అలాంటి డైలాగ్స్ వచ్చాయి, ఆయన సీన్ క్రియేట్ చేయడం బట్టే అలాంటివి వచ్చాయి. అండ్ బాలకృష్ణ గారు అది మాట్లాడడం వల్లే అంత పాపులర్ అయినాయి. సో దిస్ అవార్డ్ గోస్ టు అనిల్ రావుపూడి సార్ అండ్ సాయి కృష్ణ గారు. నేను ఎప్పుడు అనుకునేవాడిని విజిల్స్ థియేటర్లో జనాలు ఆనందపడితే చాలు కదా మనకు అవార్డ్స్ ఎందుకని.
కానీ తర్వాత నాకు అర్థమైంది మనం దేవుణ్ణి స్తుతించినప్పుడు ఎందుకు స్తుతిస్తాం, ఆల్రెడీ ఆయన గ్రేటే కదా అని. ఒకరిని మెచ్చుకునే ప్రాసెస్లో మన అహం ఒక నిమిషం తగ్గుతుంది, అప్పుడు దైవత్వం ఫ్లో అవుతుంది. సో ఎవరినైతే ఇక్కడ స్టేజ్ మీద పిలిచి మీరు అందరినీ మెచ్చుకుంటున్నారో మీ అందరిలో దైవత్వం ఫ్లో అయింది. అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. సో ఒకరిని పిలిచి మెచ్చుకోవడం అనేది చాలా చాలా గ్రేట్ యాక్టివిటీ. సో ఇది చేసిన వీళ్ళందరికీ చాలా చాలా కృతజ్ఞత. థ్యాంక్స్. Congratulations, Raju, once again. And now next, best debut comedian లక్ష్మణ్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. ఓ సమంత మీదొట్టు, ఈ అబ్బాయి సూపర్ హిట్. సో అఫ్ కోర్స్ మనం చూసాము తన ప్రతిభతో ఇప్పుడు మంచి మంచి సినిమాలు కూడా చేయడం జరుగుతుంది. సామాజ వర్గమనకు గాను తను బెస్ట్ డెబ్యూ కమెడియన్ అవార్డ్ని అందుకుంటున్నారు కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ నుంచి. సో కంగ్రాచులేషన్స్ లక్ష్మణ్. హలో అండి బ్రో. హలో హలో అండి, ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం. మాటలు రావట్లేదు, చేతులు అణుకుతున్నాయి. ఒకప్పుడు నేను కాలేజ్ చదువుకున్న టైంలో మా కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఆటో డ్రైవ్ చేసేవాడిని. ఆటో డ్రైవ్ చేసేటప్పుడు అద్దం మీద దేవుడి ఫోటోలు ఉండేవి, ఆ పక్కనే ఎన్టీఆర్ ఫోటో ఉండేది. అంత గొప్ప వ్యక్తి ప్రతిమని నేను అవార్డుగా తీసుకున్నానంటే చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి మహానుభావుడి గురించి మాట్లాడాలంటే స్టేజ్ మీద నుంచుంటే సరిపోదు, ఒక స్టేజ్లో ఉండాలి. నా కెరీర్ స్టార్టింగ్లోనే నాకు ఇలా అవార్డు ఇచ్చి నన్ను ప్రోత్సహించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లక్ష్మణ్ అండ్ థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ స్పెషల్ జ్యూరీ డైరెక్టర్ అవార్డ్ గోస్ టు త్రినాథ్ గారు. త్రినాథ్ గారిని వేదిక మీదకి వచ్చి ఈ అవార్డు అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్. సో స్పెషల్ జ్యూరీ డైరెక్టర్ అవార్డ్ గోస్ టు త్రినాథ్. ఒక్క నిమిషం. యా త్రినాథ్ గారు. నాకు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. జనరల్గా మేము ఈ కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ చేస్తున్నప్పుడు ఈ కమిటీలో ఉండి దగ్గర ఒక 30 డేస్ నుంచి దీన్ని ఫాలోఅప్ చేసి ప్రతి ఒక్కరిని ఇలా పలానా వాళ్ళకి మంచి వర్తీగా ఉన్న వాళ్ళకి వెళ్తే బాగుంటుందని చెప్పి మేము అంతా అనుకొని ప్లాన్ చేసుకుంటూ చేసాము. సో మా జ్యూరీ టీం అంతా కలిసి ఈ అవార్డు నాకు ఇచ్చినందుకు రియల్లీ థ్యాంక్ యూ. ఎన్టీఆర్ గారు అంటే ఎనలేని ఎమోషన్ ఉంటుంది. సో ఇలాంటి అవార్డు మన చేతిలో ఉంటే చాలా గొప్పగా ఉంటుందని నాకు అనిపిస్తుంది ఎప్పుడు. ఎందుకంటే మాలాంటి యంగ్స్టర్స్ ఇలాంటి అవార్డు చూసినప్పుడు పొద్దున్నే లేవగానే ఒకవైపు దేవుణ్ణి, మరోవైపు మహోచరిత్ర క్రియేట్ చేసిన మహానటుణ్ణి చూసుకుంటూ మన కెరియర్ని ఇంకా బిల్డ్ చేసుకుంటూ ఇంకా ఇలాంటి గొప్ప వ్యక్తి ఎలాంటి డౌన్స్ వచ్చినా ఆయన్ని చూడంగానే మనం ఇంకా ఎన్ని ఎదుర్కోవచ్చు, ఎన్ని చేయొచ్చు అని చెప్పి మనకు అనిపించాలి ప్రతి నిమిషం. సో ఎన్టీఆర్ అంటే ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ మన నన్నరాల్లో ఉన్నంత కాలం ప్రతి ఒక్కరూ ఆర్టిస్ట్ అయినా డైరెక్టర్ అయినా ఎలాంటి వాళ్ళైనా చాలా పెద్ద పొజిషన్కి వెళ్తారు. సో ఖచ్చితంగా మనం ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా ఎన్టీఆర్ గారిని గుర్తు చేసుకుంటే మనం ఏదైనా సాధిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ త్రినాథ్ గారు. అండ్ నెక్స్ట్ అవార్డ్ ఆచార్య చెంగిచెర్ల కృష్ణారెడ్డి గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. సో జానపద కళాకారుల సేవ చేస్తూ ఉంటారు వారు. సో జానపదాన్ని బతికిస్తూ ఉన్నారు. సో జానపదాలు మనందరికీ తెలుసు, అద్భుతమైనవి. సో వారి కళాకారుల కోసం ఆయన అత్యంత అద్భుతంగా సేవ చేయడం జరుగుతుంది. సో వారికి అవార్డుని అందించవలసిందిగా కోరుకుంటున్నాము కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డుని.
సో మోహన్ కృష్ణ గారిని చేతుల మీదుగా కృష్ణారెడ్డి గారికి ఈ అవార్డును అందించవలసిందిగా కోరుకుంటున్నాం. కృష్ణారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. పొట్టి శ్రీరామ్ తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపకుడు ఎన్టీ రామారావు గారు, తర్వాత రమణమూర్తి గారు చైర్మన్గా ఉన్నప్పుడు నాకు తెలుసు. ఆ అమ్మాయి చిన్న వయసులో ఇలాంటి పెద్ద కార్యక్రమం చేస్తున్న ఆమెకు భవిష్యత్తులో దేవుడు భగవంతుడు ఆయురారోగ్యాలు లభిస్తాయని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యా, ఇంకా మనం స్పాన్సర్స్ అవార్డ్స్లోకి వెళ్దాం. దానికంటే ముందు నేను చాలాసేపు ఇప్పటికే ఈ సమయాన్ని మేము మిమ్మల్ని ఇక్కడ నుంచోపెట్టి ఇచ్చేసాము. అండ్ మోహన్ కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు రావడం చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో వారిని అండ్ మోహన్ రూప గారిని కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. మోహన్ రూప గారిని మాత్రం ఒక్క నిమిషం వేదిక మీద ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. మీరు ఒక్క నిమిషం స్పాన్సర్స్కి అవార్డ్ ప్రజెంట్ చేసి వెళ్తురు. సో ఎస్, ముందుగా వేగా జ్యువెలర్స్ నుంచి నవీన్ గారు ఇక్కడ ఉంటే వేదిక మీదకి వచ్చి ఈ అవార్డుని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. వేగా జ్యువెలర్స్ నుంచి ఎవరున్నా కూడా వారు వచ్చి అవార్డుని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ నుంచి గణపతి రెడ్డి గారిని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము అవార్డుని. సో టుడే అవర్ స్పాన్సర్ గణపతి రెడ్డి గారు, నాకు తెలిసి అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ మళ్ళీ మళ్ళీ వినిపిస్తూనే ఉంటుంది పేరు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆయన దూసుకెళ్తున్నారనమాట. సో ఎస్, అంతేకాకుండా ఇవాళ ఇంత మంచి కార్యక్రమానికి స్పాన్సర్స్గా కూడా వారు వారి సహాయాన్ని అందించడం జరిగింది. థ్యాంక్ యూ గణపతి రెడ్డి గారు. గణపతి రెడ్డి గారు ఒక మాట. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. కళావేదిక ఎన్టీఆర్ అవార్డ్స్ జరగడానికి ప్రప్రథమైనటువంటి భువన గారికి, అలాగే రాఘవ మీడియా మధు గారికి, ఈ ఎన్టీఆర్ కళా వేదిక అవార్డ్స్లో మా అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్ భాగస్వామి అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ కళాకారులకు ఇటువంటి అవార్డ్స్ ఇవ్వడం వల్ల మనం ఎంతో ఉత్సాహాన్ని, వాళ్ళ కళకు ప్రోత్సాహులు అవుతాం. కాబట్టి ఈ కళాకారులకు ఎటువంటి ప్రోత్సాహాలు ఇచ్చే వాటికైనా మా అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్ తరపున నేను ఎప్పటికీ ముందు ఉంటానని చెప్పేసి మీ అందరికీ సభావినయంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యా, వేగా జ్యువెలర్స్ నుంచి అవార్డుని అందుకోవాల్సిందిగా భాస్కర్ గారిని కోరుకుంటున్నాము. సో వారికి అందించవలసిందిగా కోరుకుంటున్నాం. దాని తర్వాత అలాగే నెక్స్ట్ తత్వ గ్రూప్స్ వారిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతిస్తున్నాము. ఇవాళ స్పాన్సర్స్ తత్వ గ్రూప్ నుంచి ఇక్కడ ఉంటే ఎవరైనా వారు వచ్చి ఈ అవార్డుని తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాం. లేరా? ఓకే. సో నెక్స్ట్ డాక్టర్ నెట్ ధనా గారు ఇక్కడ ఉంటే వారిని వచ్చి, సో ధనా గారు డాక్టర్ నెట్ నుంచి ఈ అవార్డుని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇవాళ ఇంత మంచి ఈవెంట్కి స్పాన్సర్స్ ఏమైనా మాట్లాడుతున్నారా? గుడ్ ఈవినింగ్ అవునండి. చాలా హ్యాపీగా ఉంది ఈ అవార్డు తీసుకున్నందుకు ఇవాళ ఈ వండర్ఫుల్ స్టేజ్ మీద. అండ్ మా సర్వీస్ గురించి చెప్పాలనుకుంటే మాది ఫ్రీ మెడికల్ సర్వీస్ అన్నది 24/7. హైదరాబాద్లో ఏ ఎమర్జెన్సీ ఉన్నా మా హెల్ప్ లైన్ నెంబర్ కాంటాక్ట్ అయితే మేము ఎక్కడికి నియర్ బై హాస్పిటల్ ఎక్కడ ఉంది సజెస్ట్ చేస్తాం, నియర్ బై డాక్టర్ అవైలబుల్ ఉన్న సజెస్ట్ చేస్తాం. ఫ్రీ అంబులెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. 6 monthsలో 1700 పీపుల్కి మేము సర్వీస్ ఇచ్చాము. అండ్ వీ రికవర్డ్ మేజర్ వెంటిలేటర్ పేషెంట్స్ అండ్ హార్ట్ సర్జరీస్ డన్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ కానీ అన్నీ చేయగలిగాము. అండ్ 98% సక్సెస్ రేట్తో అందరికీ హెల్ప్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ శ్రీని ఇన్ఫ్రా శ్రీనివాస్ గారిని అవార్డు అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. శ్రీని ఇన్ఫ్రా శ్రీనివాస్ గారు. సో ఇవాళ ఆర్ స్పాన్సర్స్
సో కరాటే రాజు గారి చేతుల మీదుగా అవార్డుని అందించవలసిందిగా కోరుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ కళావేదిక చైర్మన్ గద్దె భాస్కర్ గారిని అవార్డు అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. సో కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ని మనందరి ముందుకి తీసుకొచ్చిన వ్యక్తి కళావేదిక చైర్మన్ భాస్కర్ గారికి అవార్డు అందించవలసిందిగా కోరుకుంటున్నాము. సో అలాగే ప్రొడ్యూసర్ తేజ గారిని ఈ అవార్డుని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రొడ్యూసర్ తేజ గారు వచ్చి ఈ అవార్డుని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. నెక్స్ట్ సో అలాగే కళావేదిక నుంచి వేణుగోపాల్ గారు సోషల్ మీడియా కన్వీనర్ వేణుగోపాల్ గారు కళావేదిక నుంచి వారిని వచ్చి అవార్డు అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. సో వేణుగోపాల్ గారి తర్వాత ఆర్జే క్రిష్ గారిని వచ్చి అవార్డు అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆర్జే క్రిష్ గారిని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. బిగ్ ఎఫ్ఎం ఆర్జే క్రిష్ గారు సో అలాగే నెక్స్ట్ రాఘవి తత్వ గ్రూప్ వారు ఉన్నారండి ఇక్కడ. ఇందాక నేను పిలిచాను, మీరు లేరు, రండి. తత్వ గ్రూప్ నుంచి వచ్చి అవార్డు అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఆ తర్వాత అవార్డు రాఘవి మీడియాకి. సో వారు అంగరంగ వైభవంగా ఇవాల్టి ఈ ఈవెంట్ని జరిపించడం జరిగింది. సో వారు చాలా చక్కగా దీన్ని ఆర్గనైజ్ చేశారు. సో చాలా మంచి అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు అని చెప్పాలి. సో రాఘవి మీడియా వారి మొదటి ప్రయత్నంగా సో ఈ కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ని అందించడం అనేది, ఇంత చక్కగా నిర్వహించడం అనేది డెఫినెట్లీ అప్రిషియేట్ చేయాలి. అండ్ నెక్స్ట్ రాఘవి మీడియా మధు గారికి అందించవలసిందిగా కోరుకుంటున్నాము అవార్డ్. సో ఇలాగే ఎన్నో అద్భుతమైన వేడుకలు వారు జరిపించాలని, ఆర్గనైజ్ చేయాలని కోరుకుంటూ అక్కడి సో రాఘవి మీడియా మధు గారిని అవార్డు అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. సో మధు గారు మీరు ఇలానే, అలాగే మధు పిఆర్ఓని వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మధు గారిని పిఆర్ఓ మధు గారిని వేదిక మీదకి వచ్చి అవార్డు అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. సో ఎన్నో సినిమాలకి పిఆర్ఓగా వ్యవహరించి సో మంచి ప్రమోషన్స్లో ఇంకా బూస్ట్ ఇచ్చి సినిమాని ముందుకు నడిపించిన వ్యక్తి పిఆర్ఓ మధు గారిని ఈ అవార్డు అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దయానంద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. దయాకర్ గారు మాట్లాడతారు ఇప్పుడు. రాఘవి మీడియా ఏడుస్తుంది. కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా అభినందనలు. ఒక మహనీయుడైన ఎన్టీఆర్ గారిని స్మరించుకోవడం ఒక చర్చ అయితే, ఆ అవార్డు వచ్చిన అవార్డీస్ అంతా కూడా అదృష్టవంతులని నేను భావిస్తున్నా. తెలుగు సినీ రంగాన్నే కాదు, యావత్ దేశ రాజకీయాల్ని ఒక ఊపిన తెలుగు ఆత్మగౌరవం మన ఎన్టీఆర్ గారు. వారి పేరు మీద అవార్డు ఏర్పాటు చేయడమే కాకుండా ఒక మంచి సాంప్రదాయాన్ని అన్ని రకాల కళాకారులకు ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు నిర్వాహకులకు అందరికి కూడా కృతజ్ఞతలు చెప్తూ, ఒకటి మాత్రం మనం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి, 2 తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాయి.
అటు అమరావతిలో ఇటు హైదరాబాదులో తెలుగు సినీ పరిశ్రమ శోభిల్లాలని చెప్పి అందరం కోరుకోవాల్సిన అవసరం ఉన్నది. హైదరాబాదులో స్థిరపడ్డా, వైజాగ్లో ఉన్న, అమరావతిలో రేపు పెద్ద ఇండస్ట్రీ అయినా కూడా తెలుగు సినిమా పరిశ్రమ అన్నదమ్ముల్లాగా అందరూ ఉండాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ రకంగా ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండడానికి అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ఈ అవార్డ్స్ను తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాదులో కళావేదిక పేరుతో పెద్ద ఎత్తున నిర్వహించడానికి కూడా ప్రభుత్వం కూడా సహకరించే విధంగా ముఖ్యమంత్రి గారితో మేము మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వారు కూడా ఎన్టీఆర్ గారి అభిమాని, రేవంత్ రెడ్డి గారు కూడా మా ముఖ్యమంత్రి గారు కూడా. కాబట్టి అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ గతంలో కలిసి ఉన్న నాయకులే. కాబట్టి రెండు ప్రాంతాల్లో తెలుగు సినీ పరిశ్రమ బలపడమే కాదు, ప్రపంచానికి ఒక మార్గనిర్దేశనం ఇచ్చే విధంగా మన తెలుగు పరిశ్రమ వెలుగొందాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి విచ్చేసినందుకు అండ్ ఈ అవార్డ్ సెరమనీలో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ దయాకర్ గారు వన్స్ అగైన్. అండ్ ఎస్ మరి ఇప్పుడు తన పాటలతో మనకి మరింత జోష్ని తీసుకొచ్చిన సింగర్ సింహ గారిని అవార్డు అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అద్దంకి దయాకర్ గారిని ఈ అవార్డు అందించవలసిందిగా కోరుకుంటున్నాము. సింగర్ తేజస్వి నెక్స్ట్ అవార్డుని అందుకోవాల్సిందిగా మొమెంటంని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. తేజస్వి అండ్ అలాగే నెక్స్ట్ కన్నడ ప్రొడ్యూసర్ శ్రీధర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతిస్తున్నాము. కన్నడ ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు వేదిక మీదకి వచ్చి మొమెంటోని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. కన్నడ ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు వేదిక మీదకి వచ్చి మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. సో శ్రీధర్ గారికి మొమెంటో అందించవలసిందిగా కోరుకుంటున్నాం వేదిక మీద ఉన్న వారికి. కన్నడ డైరెక్టర్ గురుమూర్తి గారిని వేదిక మీదకి వచ్చి మొమెంటం అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. గురుమూర్తి గారు ఐ రిక్వెస్ట్ స్టేజ్ మీదకి వచ్చి ఇది అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. కన్నడ డైరెక్టర్ గురుమూర్తి గారు ప్లీజ్. సో అలాగే నెక్స్ట్ శివ వీరపనేని వారు వచ్చి మొమెంటం అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. శివ వీరపనేని నెక్స్ట్ శివ వీరపనేని గారిని రండి. శివ వీరపనేని ఎవరు? కాదు, అలాగే ప్రసన్న కుమార్ గారిని ఒక మూమెంట్. నవనీత్ గారు వేదిక మీదకి వచ్చి ఒక మూమెంట్ అందుకోండి. నవనీత్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఇంత పేషెంట్గా ఇవాళ ఇక్కడికి విచ్చేయడమే కాకుండా సమయాన్ని కేటాయించడమే కాకుండా వేదిక మీద ఇంతసేపు ఉండి అవార్డ్స్ అందించడం అనేది మామూలు విషయం కాదు. నాకు కూడా అర్థమవుతుంది ఆ పెయిన్, బట్ ఎస్ మీ ఓపికకి మెచ్చుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే అద్దంకి దయాకర్ గారికి మొమెంటో లేదు, ఒక చిరు సత్కారం స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ దయాకర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. సో మాదాల రవి గారిని ఈ చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాము. మాదాల రవి గారికి షాల్ అందించవలసిందిగా కోరుకుంటున్నాము. సో అలాగే ఇవాళ
రాఘవి మీడియాకి మరొకసారి కంగ్రాచులేషన్స్. ఇలాంటి ఎన్నో వేడుకలు మీరు ఇంతే అంగరంగ వైభవంగా జరిపించాలి. ఇవాళ మొదలు అండ్ ఇదిలానే సూపర్ సక్సెస్ఫుల్గా సాగాలని కోరుకుంటున్నాము. అండ్ అలాగే ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వర్తించడానికి కారకులైన మాదాల రవి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, మోహన్ కృష్ణ గారికి, మోహన్ రూప గారికి, మా మిత్రులు దయాకర్ గారికి, పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ, ఇక్కడకు అవార్డ్స్ కోసం ఇచ్చేసిన కళాకారులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. తెలుగు ప్రజల కథానాయకుడు, ప్రజానాయకుడు. తెలుగు ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి కీర్తి మనకి నందమూరి తారక రామారావు గారు లాంటి గొప్ప వ్యక్తులు వల్లనే. ఒక విధంగా చెప్పాలంటే తెలుగు సినిమా అంటే ఆ రోజుల్లో నందమూరి తారక రామారావు గారు. ఇవాళ మేము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి ఇవాళ ఈ అసోసియేషన్ స్థాపించడానికి వారు మహానుభావులు ఎంతో కృషి చేశారు. అలాగే సౌత్ ఇండియన్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా నందమూరి తారక రామారావు గారు, అలాగే ఎందరో మహనీయులు కలిసి చేస్తేనే వచ్చింది. కళాకారులు అనేవాళ్ళు కళని చైతన్యవంతం, ప్రజల్ని చైతన్యవంతం చేయటానికి ఉపయోగించాలి. ఆర్ట్ ఈజ్ ది మోస్ట్ పవర్ఫుల్ ఫార్మ్ టు సెన్సిటైజ్ ది పీపుల్ అగేన్స్ట్ సోషల్ అట్రాసిటీస్. అందుకని నందమూరి తారక రామారావు గారు వారి సినిమాల ద్వారా ప్రజల్ని ఎంత చైతన్యవంతం చేశారో దానికి ఉదాహరణ వారు కేవలం 9 నెలల్లో పెట్టిన పార్టీని ఒక రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఒక రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలోకి రావటమే కాదు, దేశవ్యాప్తంగా కూడా వారికి పిఎం అయ్యే అంత అవకాశాలు వచ్చినప్పటికీ కేవలం తెలుగు ప్రజల కోసం పోరాడిన ఈ మహనీయుడికి భారతరత్న ఇంతవరకు రాలేదు. అందుకని ఈ వేదిక సాక్షిగా నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వవలసిందిగా, ఎందుకంటే వారికి భారతరత్న అనే అవార్డు ఇవ్వటం భారతరత్న అవార్డుకే చాలా గౌరవం వస్తుంది. అందుకని తెలుగు వారి అందరి తరఫున, తెలుగు ఇండస్ట్రీ తరఫున, తెలుగు ప్రజల తరఫున, అందరి తరఫున నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వవలసిందిగా మీ అందరి తరఫు నుంచి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ మాదాల రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఇంకొక మొమెంటో అందించవలసిందిగా కోరుకుంటున్నాము. ఎస్బీఎస్జే వెంకట గుప్తా గారిని వచ్చి ఈ మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎస్బీఎస్జే వెంకట గుప్తా గారు. మన యాంకర్ నేటి ఇంత చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించిన ఫస్ట్ ఆయనకి ఇచ్చేసిన తర్వాత యాంకర్ గీతా భగత్. థ్యాంక్ యూ వెంకట గుప్తా గారు, థ్యాంక్ యూ సో మచ్. నేటి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించిన గీతా భగత్ గారికి, అలాగే ఇంతటి చక్కని కార్యక్రమం ఎన్టీఆర్ అవార్డ్స్ ని ఆర్గనైజ్ చేసిన, స్థాపించిన మన భువన గారు, వాళ్ళ నాన్నగారి ఆశయాల కోసం చాలా గొప్ప వ్యక్తి భువన గారు నాన్నగారు. వారి ఆశయాల కోసం ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని, అది కూడా ఎన్టీఆర్ గారి పేరు మీద చేయటం, మిమ్మల్ని మీ ఎంటైర్ టీమ్ ఆఫ్ కళావేదికని అభినందిస్తున్నాం. ఇప్పుడు ది గ్రేట్ గీతా భగత్ గారికి. గ్రేట్ అన్నారా, లేట్ అన్నారా? థ్యాంక్ యూ. నాకు ముందే ఇలా ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నా వరకు వచ్చేసరికి ఫోటోగ్రాఫర్ కూడా ఫోటో తీయట్లేదు, చాలా లైట్ తీసుకుంటున్నాడు.
ఇప్పుడు సింహ గారు పుణ్యభూమిని ఆదేశం సాంగ్తో ఈ కార్యక్రమం ఇది అవుతుంది. భయ్యా ప్లే ద ట్రాక్. బిఫోర్ సింహ గారు పాడే ముందు సో వేదిక మీద ఉన్న వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. డైరెక్టర్ సూర్యతేజ గారికి ఒక ఫైనల్ ఇవాల్టి కార్యక్రమంలో ముగింపు అన్నట్టు అనమాట. ఈ అవార్డుతో సూర్యతేజ గారికి అవార్డు అందించవలసిందిగా కోరుకుంటున్నాము. ఎక్కడున్నారు ఆయన? ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. వేగా జ్యువెలర్స్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్కి, క్యాపిటల్ 45కి, వర్మ స్టీల్కి, గోల్డెన్ క్రిస్ట్కి అండ్ తత్వ గ్రూప్కి, డాక్టర్ నెట్కి అండ్ శ్రీని ఇన్ఫ్రా వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అండ్ అలాగే రాఘవి మీడియాకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. కళావేదికకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇలానే మరిన్ని ఈ ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్తో మనందరినీ పలకరించాలి, ఇలాగే అంగరంగ వైభవంగా మళ్ళీ మనం కలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇవాళ ఎవరైతే అవార్డ్స్ అందుకున్నారో, కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ అందుకున్నారో వారందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అందించిన వారందరికీ, ఇంత ఓపిక్గా ఇక్కడికి వచ్చి ఈ ఈవెంట్ని ఇంత గ్రేస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.